అందరూ కూడా సార్కి సార్ అందరికీ సార్ వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ భూపతి గారు. వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్ భూపతి గారు. వెల్కమ్ టు జూమ్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు గుడ్ జూమ్ మార్నింగ్ మీటింగ్. సార్. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. సెషన్. 20 lakhs. వెల్కమ్ టు Good జూమ్. morning, sir. Welcome to Zoom. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. భూపత్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ Good morning, sir. Welcome to Zoom, sir. సో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. మిగతా లీడర్స్ అందరూ కూడా వాయిస్ లో కూడా తెలియజేయండి. సో అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో నేను ఈరోజైతే ఒక మంచి సెషన్ మీకు ప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో అదేవిధంగా స్ట్రెంగ్త్ కూడా జెన్యూన్ స్ట్రెంగ్త్ వచ్చిందండి. సో అది కూడా చాలా హ్యాపీ. సార్ వాయిస్ ఏమైనా బ్రేక్ అయితే మాత్రం ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సార్. చెప్తానండి. సో వెల్కమ్. సో ముందుగా వచ్చిన వారు నా పేరు తండ్రి. సో నేను ఒక స్కూల్ టీచర్ గా ఈ ప్లాట్ఫామ్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇందులో మనం డబ్బు కట్టేది కట్టించదు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది సార్. చూడండి సార్. ఓకే సార్. ఓకే. సో నా మనస్తత్వం ఏంటంటే నా వల్ల ఎవరూ మోసపోకూడదు అనమాట. సో అందువల్ల ఈ ప్లాట్ఫామ్ అనేది బాగుందని దీన్ని టేకప్ చేయడం జరిగింది. అయితే సో స్కూల్లో ఉంటున్నప్పుడే నాకు రవితేజ గారు సపోర్ట్ అనేది చేయడం జరిగిందండి. అదేవిధంగా మన రవికృష్ణ గారు కూడా సలహాలు ఇవ్వడం, మెంటర్గా చేయడం అనేది జరిగిందండి. సో వాళ్ళ యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన డాక్టర్ గారు కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రేట్ మెంటర్ సునీల్ కుమార్ సాహు గారు కూడా సో ఏ విధంగా వెళ్ళాలనేది కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ విధంగా నేను ఈ బిజినెస్లో సిల్వర్ డైరెక్టర్ అవ్వడం జరిగిందండి. అదేవిధంగా సో ఫుల్ టైం వచ్చి 3 months అవుతుందండి. లాస్ట్ మంత్ సో 21,000 అమౌంట్ అనేది కూడా వెస్టేజ్ ద్వారా తీసుకోవడం జరిగిందండి. సో ఇది నా యొక్క స్మాల్ టెస్టిమనీ. సో నేను రీసెంట్గా లీడర్షిప్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం జరిగిందండి. సో ఆ మీటింగ్ అనేది ఈరోజు మీకు ప్రజెంట్ చేయబోతున్నాను లీడర్స్. సో లీడర్షిప్ ట్రైనింగ్ అండి. సో లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. సో లీడర్స్ అనేవాళ్ళు ఏంటంటే సో అప్పటికప్పుడే దొరకరండి. వాళ్ళు ఏంటంటే మనం తయారు చేసుకోవాలన్నమాట అండి. ఈ మీటింగ్ యొక్క క్యాప్షన్ ఇది. సో మనకి ఈ మీటింగ్ ప్రజెంట్ చేయడానికి వచ్చింది సుబ్బయ్య శెట్టి గారండి. సో సౌత్ ఇండియా సూపర్ స్టార్. నెలకి 46 లక్షల పైనే తీసుకుంటున్నారండి. సో సార్ యొక్క పేషెన్స్ని మనం మెచ్చుకోవాలండి. ఏమంటే అంత బాగా మీటింగ్ అనేది చెప్పడం జరిగిందండి. ఈ మీటింగ్లో సుమారుగా 200 పైనే ఉన్నారండి. సో వింటున్నప్పుడు కూడా రెస్పాన్స్ అనేది అప్పుడప్పుడు వచ్చేది కాదని, అయినా సరే సార్ ఓపికతో చెప్పడం అనేది జరిగిందండి. సో ఇక్కడ స్టార్టింగ్లో కొంతమంది టెస్టిమోనీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. అందులో ఉన్న మంచి పాయింట్స్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుందండి. మన మీద మనం పెట్టుకునే ఖర్చు అంటే టికెట్ ఖర్చు అండి. లీడర్షిప్ ట్రైనింగ్ కానీ, విఎల్సి కానీ, విడబ్ల్యూఎస్ కానీ ఏదైనా సరే అండి, అది కొన్ని లక్షలు తెచ్చిపెడుతుంది అని చెప్పడం జరిగిందండి. అంటే మనం మన మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నామండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. సో ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోవాలండి. మన టికెట్ మనమే తీసుకోవాలండి. అంతేగాని మన అప్లైనరు అంటే తీసుకోకూడదు. అంటే ఇందులో ఇంకొకటి ఏంటంటే మన టీంకి మనం టికెట్ పెడితే మనం సక్సెస్ అవుతామండి.
అంటే ఎవరైతే వాళ్ళ సొంత టికెట్ తీసుకుంటారో వాళ్ళకి సక్సెస్ అనేది దగ్గరగా ఉన్నట్టు అర్థం అండి. సో ఇంకొకటి ఏంటంటే, సో మనం డిఫరెంట్ వర్క్స్ చేస్తుంటామండి. రిజల్ట్ రానప్పుడు అప్లైన్ దగ్గర కూర్చొని మిస్టేక్స్ని సరిదిద్దుకోవాలి. ప్రతిరోజు కూడా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ లేదా లీడర్ అనేవాడు నిత్య విద్యార్థిలాగా కష్టపడాలి అని కూడా చెప్పడం అనేది జరిగిందండి. సో ఈ రెండు కూడా టెస్ట్ మనీస్ నుంచి మీకు ప్రజెంట్ చేయడం జరిగిందండి. సో సుబ్బయ్య శెట్టి గారు మనకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మొదట్లో సార్ ఒకటే అడిగారండి, మీరు నాకు అటెన్షన్ ఇవ్వాలి అంటే నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి. సో వై డూ యూ నీడ్ టు లిజన్, మీరు ఎందుకు ఈ మీటింగ్ వినాలి అంటే, నాలెడ్జ్ అనేది ఫ్రీ కాదు, దానికి మీరు పే చేయాల్సిందే అని చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా ఇది ట్రైనింగ్ అనేది కాదు, సో ఇందులో నేను బిజినెస్ ఎలా చేయాలి, మనం ఏం చేయాలి అనేది ఈరోజు మీకు నేర్పించడం జరుగుతుందని క్లియర్గా చెప్పారండి. ఇది మీరు ట్రైనింగ్లా భావించవద్దు, మీరు వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేశారు, ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలన్నది ఈరోజు మీకు నేర్పిస్తానని చెప్పడం జరిగిందండి. సో అయితే నేను కూడా ఈ మీటింగు ఇది వరకు ఆల్రెడీ విన్నాను కదా అని వెళ్ళడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపలేదండి. ఇంకొక పక్క ఏంటంటే వెళ్ళాలి వినాలి అన్నది కూడా ఉంది. సో అయితే ఫైనల్గా యూనివర్సే సంకేతాలు పంపినట్టుందండి. మీటింగ్ అటెండ్ అయ్యాను. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఎంత లక్కీయో అనిపించిందండి. సో ఈ మీటింగ్ ద్వారా ఏంటంటే సార్తో చెప్పదలుచుకుంది బిజినెస్ ఎలా చేయాలన్నది మెయిన్ కాన్సెప్ట్ అండి, ఏం చేయాలన్నది. సో వాల్యూ ఆఫ్ ద ట్రైనింగ్ అండి. సో స్టార్టింగ్లోనే చెప్పడం జరిగిందండి సార్, మీరు ఈ మీటింగ్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఇస్తే మీకు అంత సక్సెస్ ఉంటుంది, మీరు ఆ ట్రైనింగ్ నుంచి అంత బాగా నేర్చుకుంటారు, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేషన్ చేయండి, మీరు పార్టిసిపేషన్ చేస్తేనే ట్రైనింగ్ ఎక్కువ వాల్యూ వస్తుందని చెప్పడం జరిగిందండి. సో అంతేకాకుండా మీరు విన్నా వినకపోయినా నాకు వచ్చేది ఏం లేదు, ఏమంటే నేను ఆల్రెడీ 46 లక్షలు తీసుకుంటున్నాను, మీరు నేను చెప్పింది వింటే పాటిస్తే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పడం జరిగిందండి. సో జనరల్గా నాలెడ్జ్ అనేది మనకి అప్లై చేస్తే పవర్ అనేది అవుతుందండి. సో ఈ నాలెడ్జ్ ఎక్కడ అప్లై చేయాలంటే మనం ఫీల్డ్లో అప్లై చేయాలండి. సో ఫీల్డ్లో అప్లై చేస్తే ఏమవుతుందంటే మనకి రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఈ ట్రైనింగ్కి ఆల్మోస్ట్ బ్రాంజ్ అండ్ అబోవ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి. సో బ్రాంజ్ అండ్ అబోవ్ అంటే ఎంతో కొంత ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకుంటారండి. ఆ ఇన్కమ్ అనేది ఎలా వస్తుందంటే మనకి తెలిసింది ఉపయోగించడం ద్వారా ఎంతో కొంత అనేది సంపాదించారండి బ్రాంజ్ అండ్ అబోవ్ అందరూ కూడా. సో మనకి ఏదైతే నాలెడ్జ్ తెలుసో ఆ నాలెడ్జ్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్ లైన్కి నేర్పించాలి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇందులో ఒక సీక్రెట్ అన్నారండి, మనకి ఏం తెలుసు అన్నది ముఖ్యం కాదు ఈ బిజినెస్లో, మనకి తెలిసింది ఎలా వాడామన్నదే ముఖ్యం. అంటే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందండి, ఆ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఇంప్లిమెంటేషన్ అంటే ఫీల్డ్లో కానీ మిగతా దాంట్లో ఎలా వాడాము అన్నదే ముఖ్యమని చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా ఇంకో క్వశ్చన్ అడగడం జరిగిందండి, సో ఈరోజు ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, మీరు హ్యాపీగా ఉన్నారా, ఫైనాన్స్ డబ్బు పరంగా హ్యాపీగా ఉన్నారా, అదేవిధంగా లైఫ్ స్టైల్ పరంగా హ్యాపీగా ఉన్నారా అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వడం జరిగిందండి, మన దగ్గర డబ్బు ఉంటే ప్రతి ఒక్కరూ హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారండి అని మన దగ్గరికి వచ్చి అడుగుతారండి. అదే డబ్బు లేదనుకోండి హూ ఆర్ యూ అంటారు, అంటే మీరెవరు అని అడుగుతుంటారు. సో ఇది అందరికీ కూడా కామన్గా ఎక్స్పీరియన్స్ అయ్యేదండి. సో మనీ ఉంటే మనల్ని అడుగుతారు, మనల్ని కుశలంగా అడుగుతారు, బాగున్నారా ఏంటని అడుగుతారు, అదేవిధంగా మనీ హెల్ప్ అడుగుతారు. అదే డబ్బు లేకపోతే మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరండి. ఇది ఆల్రెడీ మన సార్ మీటింగుల ద్వారా కూడా చాలాసార్లు విన్నామండి. సో అయితే ఇక్కడ సార్ అడిగింది ఏంటంటే, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఈ రోజుకి, వాట్ ఈస్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ టుడే, అదేవిధంగా 2 సంవత్సరాల తర్వాత మీ నెలవారీ ఖర్చులు, మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే నెలవారీ ఖర్చులు ఎంత, మీరు ఫ్యూచర్కి రెడీగా ఉన్నారా, ఒకవేళ ఖర్చులు పెరిగితే మీరు మేనేజ్ చేయడానికి రెడీగా ఉన్నారా, మీరు రేపటి గురించి భయపడుతున్నారా లేదా అని అడగడం జరిగిందండి. సో ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనే క్లారిటీ అనేది మీకు వస్తుందని చెప్పడం జరిగిందండి. సో సార్ ఎందుకు వచ్చారంటే ఫ్యూచర్లో డబ్బు సరిపోదని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ మనకి సుబ్బయ్య శెట్టి గారి స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి.
సో సుబ్బయ్య శెట్టి గారి ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని సుబ్బయ్య శెట్టి సార్ దగ్గర ఉంచడం జరిగిందండి. సో అయితే సడన్గా హెల్త్ బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఈ అమౌంట్ అనేది సర్దుబాటు చేయలేకపోయారండి. అప్పుడు సుబ్బయ్య శెట్టి గారికి మైండ్లో క్వశ్చన్ వచ్చింది. సో ఇదే పొజిషన్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, నేను అమౌంట్ చేయలేకపోయాను, ఒకవేళ నా ఫ్యామిలీ మెంబర్ ఉంటే పరిస్థితి ఏంటి సో అని ఆలోచించారండి. అప్పుడు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో డబ్బు సరిపోదని ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారండి. అదేవిధంగా మనకి కూడా ఒక పర్పస్ ఉండాలండి. అసలు మనం ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, మనకు వచ్చిన ఖర్చులు అనేవి సరిపోతున్నాయా, లేదా 2 సంవత్సరాల తర్వాత ఖర్చులు పెరిగితే మనకి సరిపోతుందా లేదా అన్న క్లారిటీ కోసం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మీ అవసరాలు ఏంటి అంటే మీ పిల్లల ఖర్చులా లేదా స్కూల్ ఫీజులా ఇవన్నీ. అదేవిధంగా నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత అంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఎదిగిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి సో ఇంకా మిగతా వాళ్ళ లైఫ్ స్టైల్కి మీ అవసరాలు ఏంటి ఇవన్నీ తెలిస్తే మీకు అసలు వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి అన్న క్లారిటీ వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏం చేయాలనేది కూడా మీకు తెలుస్తుందని కూడా చెప్పడం జరిగిందండి. సో మనం లీడర్షిప్ ట్రైనింగ్ అనేది జనరల్గా ఇందులో ఏదో చెప్తారు అనుకుంటాం, కానీ సార్ క్లియర్గా చెప్పింది ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్ అనేది ఫ్యూచర్ని రెడీ చేయడానికి అంటే మీ గోల్స్ నెక్స్ట్ 2 ఇయర్స్కి మీ అవసరాలు తీర్చడానికి లేదా నెక్స్ట్ 10 ఇయర్స్కి వెస్టేజ్ ద్వారా మీ అవసరాలు తీర్చడానికి ఏదైతే ఉందో అదంతా కూడా మనకి లీడర్షిప్ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుందని చెప్పారండి. అదేవిధంగా ప్రాబ్లం ఉందని తెలుసండి. సో ఏ ప్రాబ్లం ఉందని తెలుసండి మనకి, మన ఇన్కమ్ మన నెల అవసరాలు అనేవి మనకు సరిపోవట్లేదు, 2 సంవత్సరాల తర్వాత అయినా సరే మనకి సరిపోదు, అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మనకి అమౌంట్ అనేది సరిపోదు. సో దీని గురించి ప్రాబ్లం ఉందని తెలుసండి. సో ఇందులో 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకరు ఆలోచించేవారు థింకర్స్ అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని. రెండో వ్యక్తులు ప్రాబ్లంకి సొల్యూషన్ చేయాలి అంటే డూవర్స్. సో ఆల్రెడీ ప్రాబ్లం ఉందని మనకు ఐడియా ఉందండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేవాళ్ళు రెండో రకం వ్యక్తులండి. సో ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగిందండి, మీరు ఎవరు, ఆలోచించే వాళ్ళ కింద ఉండిపోతారా లేదా ప్రాబ్లంకి సొల్యూషన్ చేస్తారా అనేది క్వశ్చన్ అనేది అడగడం జరిగిందండి. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా సో వై ఈ బిజినెస్ నేను ఎందుకు చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ దీనికి క్లారిటీ అనేది ముందే ఇవ్వడం జరిగిందండి. సో సుబ్బయ్య శెట్టి గారు ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అని చెప్పడం జరిగిందండి. సో ఆయన స్టార్ట్ చేసేటప్పుడు ఇంచుమించు నెలకి 1,50,000 పైనే ఉందండి. సో అయితే వాళ్ళ ఫ్రెండ్ ఆయనకు ఒక సజెషన్ ఇచ్చారండి, ఎప్పుడూ కూడా ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉండకూడదు అని, రెండో ఇన్కమ్ ఉంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది అని చెప్పడం జరిగిందండి. సో ఈ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా మనం ఫేస్ చేసామండి. కరోనా టైంలో రకరకాల పనులు చేస్తూ ఉండేవాళ్ళం అండి సింగిల్ ఇన్కమ్ మీద. అయితే సడన్గా ఎప్పుడైతే కరోనా వచ్చిందో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ప్రతి ఒక్కరూ ఆలోచించారండి, ఇంకొకటి ఏదైనా ఉంటే బాగుండు అని. సో అలాగేంటంటే సుబ్బయ్య శెట్టి గారు కూడా సార్ వాళ్ళ ఫ్రెండ్ మీరు ఇంకొక ఇన్కమ్ రెండో ఇన్కమ్ అనేది సెర్చ్ చేయండి అని సజెషన్ ఇవ్వడం జరిగిందండి. సో అప్పుడు సార్ అనేది బిజినెస్ టేకప్ చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారండి, వెస్టేజ్ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, మరి ఏం కావాలి అని అడగడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ కావాలండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది లేదండి, కానీ ఏం కావాలంటే మనకి బిజినెస్ మ్యాన్ లాగా మనకి యాటిట్యూడ్ అనేది ఉండాలండి. సో మనం అందరూ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం అనే విషయం అందరికీ తెలియాలండి, మన ఫ్యామిలీకి తెలియాలి, అదేవిధంగా మన చుట్టుపక్కల కూడా తెలియాలండి. సో ఈ విషయాన్ని గర్వంగా ప్రౌడ్గా చెప్పమంటున్నారండి, నేను బిజినెస్ చేస్తున్నాను వెస్టేజ్. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెంట్తో చెప్పమంటున్నారండి, ఆత్మవిశ్వాసంతో చెప్పండి నేను ఈ బిజినెస్ చేస్తున్నానండి. సిగ్గు మొహమాటం వదిలివేసి చెప్పమన్నారండి, నేను ఈ బిజినెస్ చేస్తున్నానండి.
సో ఈ పాయింట్ నేను కూడా కరెక్ట్ చేయాలండి, లేదంటే ఈ పాటికి ఒక మంచి పొజిషన్లో ఉందును. సో ఏదైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలండి. మనం వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం అన్న విషయం మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకు కూడా అదే కాన్ఫిడెంట్గా చెప్పాలి. అదేవిధంగా సిగ్గు అనేది మనం వదిలివేయాలండి, మొహమాటం అనేది ఉండకూడదండి. సో దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగిందండి. మీకు ఏదైనా ఒక బిజినెస్ ఉంది, షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తారు అని అడగడం జరిగిందండి. సో జనరల్గా మనం ఏం చేస్తామండి, పాంప్లెంట్లు కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా బిజినెస్ ఓపెన్ చేస్తున్నామని మనం ప్రమోట్ చేస్తామండి. సో ఆ బిజినెస్కి ఏ విధంగా మనం ప్రమోట్ చేస్తామో అదే విధంగా మన వెస్టేజ్ బిజినెస్ గురించి కూడా మనం ప్రమోట్ చేయాలండి. సో ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పడం జరిగిందండి సార్, చెప్పడం మన బాధ్యత. మీరు ఏదైతే సొంత షాప్కి ప్రమోట్ చేస్తారో అదే విధంగా కూడా వెస్టేజ్ గురించి కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. వాళ్ళు కొనడం కొనకపోవడం వాళ్ళ ఇష్టం. అంటే ఇక్కడ జనరల్గా మనం ఏమనుకుంటున్నామంటే సెకండ్ థాట్లోకి వచ్చేస్తున్నామండి. మనం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పడం మానేస్తున్నాం. సో కానీ సార్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చారండి, చెప్పడం మన బాధ్యత, చేయడం నీ పని, కొనడం కొనకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ బిజినెస్ అనేది ఇది నా బిజినెస్ అనే సెల్ఫ్ కాన్ఫిడెంట్తో చెప్పమండం అనేది జరిగిందండి. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. స్టార్టింగ్లో ఏం చెప్పారంటే మనం బయట బిజినెస్ గురించి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో మన వెస్టేజ్ బిజినెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. నేను వెస్టేజ్ చేస్తున్నాను, పలానా ఉన్నావని ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలంటండి. సో ఇది ఎవరికి తెలియకపోతే బిజినెస్ స్టార్ట్ అవ్వదు. అంటే మీరు ఏం చేస్తున్నారన్నది అవతల వాళ్ళకి తెలియకపోతే సో జాయినింగ్స్ అనేవి ఎలా ఉంటాయండి, ఉండవు. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ 1 వీక్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారండి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా సరే మనం బిజినెస్ చేస్తున్నాము అన్న ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలండి. తర్వాత కంటిన్యూస్ గ్రోత్ విల్ నీడ్ కాన్స్టెంట్ గ్రోత్. సో ఈ పని అనేది కాన్స్టెంట్గా చేస్తూ వెళ్ళాలండి, రెగ్యులర్గా చేస్తూ ఉంటే అప్పుడు మన బిజినెస్లో గ్రోత్ అనేది కనబడుతూ ఉంటుందండి. సో ఈ ప్రమోషన్ తెలియాలంటే మనకున్న నాలెడ్జ్ అనేది సరిపోదండి, ఇంకా కొత్త కొత్త విషయాలు అనేది మనం నేర్చుకోవాలండి. సో అక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి, సో ఈ బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని అడగడం కూడా జరిగిందండి. సో ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఇంకొకటి క్లారిటీ ఇచ్చారండి, వెస్టేజ్లో మీరు ఏం కావాలో తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఈ 3 ఉందండి. మనకి ఏం కావాలో తెలిస్తే తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చండి. సో దీనికి ఉదాహరణగా మైసూర్ ప్యాలెస్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిందండి. సో మనం మైసూర్ ప్యాలెస్ చూస్తున్నాం, ఇది కర్ణాటకలో ఉందండి. సో ఈ మైసూర్ ప్యాలెస్ని ఒక రాజ కుటుంబం అనేది మనకి పాలిస్తూ ఉంటుందండి. అయితే ఇక్కడ ప్రతి 4వ తరంలో వాళ్ళకి సంతానం అనేది ఉండదండి, దత్తత తీసుకుంటారనమాట అండి. సో దత్తత తీసిన తర్వాత సంతానం అనేది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే అక్కడ ఒకానొక స్టేజ్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ యొక్క ప్రజలకి ఆనందంలో ఉన్నామని ఈ ప్యాలెస్లో భోజనం ఏర్పాటు చేయాలనుకుంటున్నారండి, విందు భోజనం. సో అయితే ఇక్కడ సార్ చెప్పడం జరిగిందండి, మీకు ఏం కావాలి, సో మీరు ఆ ప్రజల్లో ఉన్నారు, మీకు ఎటువంటి భోజనం కావాలంటే అందరూ విందు భోజనం అన్నారు. విందు భోజనం అంటే ఏంటి అని అన్నారు. కొంతమంది అడిగితే రకరకాల ఐటమ్స్ అనేది చెప్పడం జరిగిందండి. సో ఇలాగా ఇది ఒక విందు భోజనం అండి. అలాగేంటంటే మనకి ఏం కావాలనేది మనకు క్లారిటీ ఉండాలి. ఇందులో రకరకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయండి. సో అదేవిధంగా ఈ పిక్చర్లో చూస్తే ఇందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. సో ఇంకొక పిక్చర్ అండి, ఇందులో కూడా 64 రకాల వంటకాలు ఉన్నాయి. ఎలాగేంటంటే మీకు ఏం కావాలి చెప్పండి అని అడగడం జరిగిందండి. సో ఇవన్నీ చేయడం జరిగిందండి, ప్రజలందరూ కూడా తింటున్నారు. అయితే ఇక్కడ మంత్రి గారు ఉన్నారండి, మంత్రి గారు కొంచెం డల్గా ఉన్నారు. అప్పుడు రాజుగారు దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, సో మంత్రి గారు ఏమైనా లోపం ఉందా అంటే మంత్రి గారు అన్నారు, ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది అన్నారు.
మరలా రెండోసారి రాజుగారు ఎందుకో మీరు డల్గా ఉన్నారు, ఏమైనా లోపం ఉందా అని మళ్ళీ అడగడం జరిగిందండి. మరలా నార్మల్గా చెప్పారండి. మూడోసారి అడిగారు, నాలుగోసారి రాణిగారితో అడిగించారండి. అప్పుడు కూడా మంత్రి గారు ఏమి లేదండి, అంతా బాగానే ఉందన్నారు. ఇంకా ఐదోసారి రాజుగారు అన్నారు, నేను ఎవరిని కూడా ఇన్నిసార్లు అడగలేదు, మీరు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పవలసిందే, మీరు ఎందుకు డల్గా ఉన్నారు అంటే అప్పుడు మంత్రి గారు చెప్పడం జరిగింది, రాజుగారు మీరు ఇన్ని రకాల వంటకాలు పెట్టారు కానీ నాకు ఆకలి అనేది లేదు అనడం జరిగిందండి. సో ఇక్కడ వెస్టేజ్లో మీరు ఏం కావాలో తీసుకోవచ్చు, అంటే ఈ విందు భోజనం లాగా ఎంత కావాలో తీసుకోవచ్చు. సో ఈ రకమైన ఐటమ్స్ లాగా ఎంత కావాలితే అంత మనం తినొచ్చండి. గౌతమ్ బాలి గారు ఇచ్చారండి, మీకు నచ్చినవి తీసుకోవచ్చండి. సో అదేవిధంగా ఎవరైనా తీసుకోవచ్చండి. సో కానీ ఇక్కడ ఏముండాలంటే మంత్రి గారికి ఆకలి లేనట్టుగా మనకు ఆకలి ఉండాలండి. సో ఆకలి లేకపోతే తీసుకోవడానికి ఏమీ లేదండి. తీసుకోవాలనే కోరిక, నేను వెస్టేజ్ ద్వారా సంపాదించాలి అనే కోరిక అనేది బలంగా ఉండాలండి. అదేవిధంగా తపన ఉండాలండి. అదేవిధంగా ఆలోచన అనేది ఉండాలండి. సో ఈ 3 లేకపోతే సో ఈ పరిస్థితిలాగా మనకు అవుతుందండి. అన్ని రకాల వంటకాలు ఉన్నాయండి, కానీ మంత్రి గారు అలా డల్గా ఉన్నారు. సో అదేవిధంగా మన వెస్టేజ్ బిజినెస్‌లో అన్నీ ఉన్నాయండి. సో కానీ మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ తీసుకోవాలనే కోరిక ఉండాలండి, తపన ఉండాలి, అదేవిధంగా ఆలోచన అనేది ఉండాలండి. సో ఇక్కడ మైండ్ సెట్ గురించి చెప్పడం జరిగిందండి. యద్భావం తద్భవతి. మన మైండ్‌లో సంపాదించాలి అనే ఆలోచన ఉంటే మనం సంపాదిస్తాం. సో ఇక్కడ మనకి మంత్రి గారికి తినాలనే ఆలోచన లేదండి. అదేవిధంగా మనకి ఏంటంటే ఆ కోరిక అనేది ఉండాలండి, నేను సంపాదించాలి అని. సో మనకి ఏం కావాలో మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉండాలని చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే మనకి సంపాదించాలనే ఆలోచన ఉందో అది మైండ్‌లో తిరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా మనకి మన రవి సార్ చెప్తూ ఉంటారండి, థింక్ బిగ్ అని. సో మన ఆలోచనలనేవి కూడా పెద్దవిగా ఉండాలంటండి. సో ఆలోచించడానికి భయపడకండి, ఆలోచించాలి, ఆలోచన చేస్తేనే సాధ్యమవుతుంది. సో ఏదైనా మనం ఒక ఎయిమ్ అనేది పెట్టుకోవాలని అంటే నాకు పలానాది కావాలని ఫస్ట్ మనం థింక్ చేయాలండి, ఆలోచన చేయాలి. అప్పుడే మనకి జరుగుతుందని చెప్పడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ ప్రపంచంలో అందరికీ సమాన అవకాశం ఉందండి. సో అదేవిధంగా వెస్టేజ్ బిజినెస్‌లో కూడా అందరికీ సమాన అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో ఈ ప్రపంచంలో అందరికీ కూడా రిచ్ అండ్ వెల్తీ, సో మంచి పొజిషన్‌లోకి వెళ్ళడానికి ఉంది. అదేవిధంగా సంపద తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వెస్టేజ్ బిజినెస్‌లో కూడా అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందండి. ఇందులో ఉదాహరణ కూడా సార్ చెప్పడం జరిగిందండి. బీబీ ఆయమ్మ అండి. ఒక స్కూల్‌లో పనిచేసే బీబీ ఆయమ్మ దరిదాపు 5 లక్షలు తీసుకుంటున్నారు. సో ఇందులో కొన్ని యాడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మన ఏరియాలో ఉన్న సత్యవతి మేడం గారికి సంతకం కూడా పెట్టడం రాదండి. మేడం గారు కూడా ఒక దరిదాపు 64,000 పైనే తీసుకుంటున్నారు. అదేవిధంగా కారు కూడా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా రమణమ్మ గారు, మనకు తెలిసిన మేడం గారు కూడా సో 1 లాక్ అబోవ్ తీసుకుంటున్నారండి. ప్రీవియస్ డాక్టర్‌లో చేసేవారు. సో అదేవిధంగా ఒక వెజిటేబుల్ వెండర్ అండి, సంజయ్ గారు 5 లక్షల పైనే తీసుకుంటున్నారు. సో ఆటో డ్రైవర్ అండి, మనకి కాకినాడ దగ్గర ఉంటారు ఈయన. సో సార్ యొక్క లైఫ్ అనేది మారిందండి. అదేవిధంగా స్టూడెంట్ కింద దేవి మేడం గారు కూడా కార్ తీసుకున్నారు. అదేవిధంగా 46,000 అబోవ్ అనేది తీసుకుంటున్నారు. స్టూడెంట్ కింద మనీషా అనే అమ్మాయి కూడా 1 లాక్ పైనే తీసుకుంటుంది. అదేవిధంగా మన డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉండి సో డాక్టర్ గారు కూడా ఇది పాత చెక్ అండి, ఇప్పుడు 5 లాక్స్ పైనే తీసుకుంటున్నారండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. సో అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా మనకి 82,000 పైనే తీసుకుంటున్నారండి. సో పంచాయతీ సెక్రటరీ అండి, సో ఈయన కూడా 1,30,000 ప్లస్ తీసుకుంటున్నారండి. ఆర్టీసీ కండక్టర్ అండి పాండు గారు 11,42,000 11 లాక్స్ పైనే తీసుకుంటున్నారండి. అదేవిధంగా పురుషోత్తమ్ దాస్ గారు అండి, పోలీస్ డిపార్ట్మెంట్, సో మంత్లీ 19 లాక్స్ 19 లక్షలు అనేది తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రామకోటి గారండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3,73,000 అని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్పెంటర్ అండి, మన తుని దగ్గర దొండవాక గ్రామం, నెలకి 5,30,000 పైన తీసుకుంటున్నారండి. సో అదేవిధంగా మన గ్రేట్ మెంటర్ అండి సార్ సునీల్ కుమార్ సాహు గారు నెలకి 12 లక్షల పైనే తీసుకుంటున్నారండి.
సో వీళ్ళందరూ కూడా లైవ్ లో ఉన్నవారండి. సో ఇక్కడ మనకి సుబాని మహంతి గారు. సో సార్ ఏంటంటే ఈవెన్ డెత్ అయినా సరే ఇన్కమ్ అనేది నెలకి తీసుకుంటున్నారండి 14 lakhs అనేది. సో అదేవిధంగా బిజినెస్ మ్యాన్ తో పాటుగా ఈ బిజినెస్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నారండి, సైంటిస్టులు చేస్తున్నారు, అడ్వకేట్లు చేస్తున్నారు. సో అందరికీ సమాన అవకాశం అనేది ఉందండి ఈ బిజినెస్ లో. సో ఈ బిజినెస్ కి చదువుతో సంబంధం లేదండి. ఏమంటే బీబీఐఎం చేస్తున్నారు. అదేవిధంగా కలర్ తో సంబంధం లేదండి. అదేవిధంగా హైట్ తో సంబంధం లేదండి. పొడుగ్గా ఉన్న వాళ్ళు చేస్తున్నారు, పొట్టుగా ఉన్న వాళ్ళు చేస్తున్నారండి. జెండర్ తో సంబంధం లేదండి. లేడీస్ చేస్తున్నారు, అదేవిధంగా జెంట్స్ చేస్తున్నారు. సో ఐఎం నుండి ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా సమాన అవకాశాలు అనేవి ఈ బిజినెస్ లో ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడ ఒక వీడియో అనేది ప్లే చేయడం జరుగుతుందండి, వినండి. కలిసానమాట. అప్పుడే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. చాలా మీటింగ్ అంటే కారణాలు చెప్పకూడదు అంటారు. మీటింగ్స్ కూడా నాకు రెగ్యులర్ గా కనిపించిన వాళ్ళు బ్రాంజ్ డైరెక్టర్ అండ్ మాక్సిమం ఈ మంత్ గారు నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అవబోతున్నారు. కంగ్రాచులేషన్స్ గారు. సో మిమ్మల్ని లీడర్ ₹1,00,000 ఎగ్జాంపుల్ గా చూపించాలా. ఓకే సార్, సూపర్ ఫ్రెండ్స్ క్లాప్స్, వాళ్ళందరూ కూడా క్లాప్స్. సార్ కొంచెం అవుట్ సైడ్ నిల్చోండి సార్ అట్లా. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అవిటితనం శరీరానికే కానీ మనసుకు కాదు. సో అదేవిధంగా సో ఈ బిజినెస్ అనేది కళ్ళు లేని వాళ్ళు చేస్తున్నారండి, చేతులు లేని వాళ్ళు చేస్తున్నారు, కాళ్ళు లేని వారు కూడా సంపాదిస్తున్నారండి. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది లక్ష్మణరావు గారని నెలకి సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి 1 lakh పైనే తీసుకుంటున్నారండి. నేను ఈ వ్యక్తి గురించి నేను మీకు చెప్పాలి, ఎందుకంటే నాకు బాగా నచ్చిన వ్యక్తి, నాకు ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఈ వ్యక్తి మన లక్ష్మణరావు గారండి. మరి ఈయన నాకు పరిచయం చాలా తక్కువ టైంలో పరిచయం. మరి నా డౌట్ కానప్పటికీ కూడా నిజంగా మనం ఏమైనా అనుకుంటాం, డబ్బులు సంపాదించాలంటే ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి, డబ్బులు సంపాదించాలంటే అతనికి ఒక డిగ్నిటీ ఉండాలి అని మనం ఎన్నో అనుకుంటాం. కానీ ఒక ఉప్పు చేపలు అమ్మే ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకునే వ్యక్తి స్టేజ్లోకి వచ్చి ఇంత శాలరీ సంపాదిస్తాడని ఎవరైనా బయట చెప్తే నమ్ముతారండి? ఎవరైనా సరే బయట చెప్తే నమ్ముతారా? అలాగే నిన్న మనకి క్లాస్ చెప్పారు పద్మ గారు, ఎక్సలెంట్ అండి, చాలా ఎక్సలెంట్. సార్ లక్ష్మణ్ గారితో మాట్లాడిద్దాం సార్. సార్ మాట్లాడతారా? మాట్లాడరేమోనని నేను వీడియో కూడా పెట్టి మాట్లాడతారు సార్. ఓకే సార్, ఓకే సార్, ఒక్కసారి మీ పర్మిషన్ తో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడితే ఇంకా ఆనందపడతాను. షూర్ సార్. అట్లా బాగా నమ్మకం కలిగిందండి. నువ్వు డబ్బులు కట్టే పనిలా, డబ్బులు కట్టించే పనిలా, ఇందులో ₹1 పెట్టుబడి పెట్టే పని లేదంటే ఆల్రెడీ నేను కొట్టి అమ్మితే నెల మొత్తం అమ్మితే ఒక 5,000 6,000 వస్తున్నాయి. ఇందులో డబ్బులు కట్టకుండా మాట్లాడుకుంటే. సార్ వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పుకుంటూ వెళ్తే వస్తాయి అంటే ప్రతి గురువారం చింతలపూడిలో మీటింగ్ జరిగేదండి. ఆ మీటింగ్ కి వెళ్ళి నాకు వచ్చిన వేలో కొంచెమన్నా మాట్లాడుతూ నేర్చుకున్నామని ఇక గోల్ పెట్టుకున్నానండి. ముందు మాట్లాడుతూ వస్తే డబ్బులు వస్తాయి అన్న చెప్తున్నారని ఇక రోజు మీటింగ్లకి వెళ్ళుకుంటూ విజయవాడ షాంపెన్ డేకి ప్రతి షాంపెన్ డేకి ఒక 5గురునో 6గురునో తీసుకెళ్లుకుంటూ టీం ని చెక్ చేసుకుంటూ ఈ రోజున దగ్గరగా 3,100 మంది జాయిన్ అయ్యారండి. నా కింద 20 మంది లీడర్లు వర్క్ చేసేవాళ్ళు వచ్చారు. నాకన్నా బాగా చెప్పే బిజినెస్ ప్లాన్ అన్ని నాకు చెప్పడం రాకపోయినా నా కింద వాళ్ళకి వచ్చి నేర్చుకున్నారండి. నేనేంటంటే నేను బలంగా నమ్మా. ఇక వాళ్ళు 100 మంది నో అన్నా సరే నేను ఇందులో ఎదగగలను, ఇందులో డబ్బులు తీసుకోగలనని డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటూ వెళితే ₹622 జర్నీ స్టార్ట్ చేస్తే ఆ రోజు నుండి నాది 5,000 10,000 15,000 అలా పెరుక్కుంటూ ₹1,02,600 చిల్లర ఇప్పుడు పెట్టారు. ఆ డబ్బులు చూస్తే నాకే ఒక 2 రోజుల పాటు నిద్ర కూడా పోలేదండి. ఎందుకంటే సంవత్సరం మొత్తం తిరిగిన ఆ ఇన్కమ్, ఈ డబ్బులు ఈ అమౌంట్ చెప్పడం కూడా రాదండి నాకు. నిజంగా చెప్తున్నా, ఈ అమౌంట్ ఎంత సార్ అని మా సారాలని ఫోన్ చేసి అడిగితే
₹5,00,000 పైబడి వచ్చినాయి అంటే నేను బ్యాంక్ కాడికి వెళ్ళి తెచ్చేటప్పుడు నేనే సంతోషపడ్డాను. నెలకే వచ్చి నుండి అలాగే చేసుకుంటూ వచ్చాను. అది ఏంటంటే నాకు ఈ రోజు కూడా ఈ టచ్ ఫోన్ నొక్కడం రాదండి. ఇప్పుడు పిల్లోడితో నొక్కించుకుని పెట్టుకుని కూర్చుంటాను. వాస్తవంగా ఏదో అబద్ధాలు మాయ మాటలు చెప్పేది కాదు, ఏదో చెప్పిస్తున్నారు. నేను హ్యాండిక్యాప్ ని ఏ పని చేయలేను, ఏదో మేము చేస్తేనే మాతో చెప్పిస్తున్నారని ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి పర్సన్ ఏదో హ్యాండిక్యాప్ చేయట్లేదు అనేది కాదండి. మన మీద మనం నమ్మకంగా పెట్టుకుంటే ఎంత లావు పని అయినా చేయగలదామని డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటూ వచ్చానండి. ఇదే కాదు, నేను మొన్నే విజయవాడ వెళ్ళి కారు కూడా తీసుకోవాలని అడిగి స్టోర్ రూమ్ లో అడిగితే ఎన్ను కారు ₹16,08,000 అవుతుందన్నారు. అది తీసుకోవాలని డిసైడ్ అయ్యా. ఈ కారు పండు ద్వారా నా దగ్గర కారు పండు కూడా 2 లక్షలు స్టోరేజ్ అయింది. ఆ డౌన్ పేమెంట్ వాటిని కట్టి ఆ కారు తీసుకుని నెక్స్ట్ కారులో తిరగాలని డిసైడ్ అయ్యా. కానీ మనం ఏంటంటే మన మీద మనకు నమ్మకం లేకపోతే ఎంత పని అయినా చేయలేమనేది నేను గుర్తించి ఇలా చేసుకుంటూ వెళ్ళానండి. అదే కాకుండా నాకు ముందుగా ఏంటంటే భయపడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇట్ట ఎగతాళి చేసేవాళ్ళు, నీకు రాదు పెట్టదని. చాలా మంది ఎగతాళికి నవ్వునా గానీ వాళ్ళు చదువుకుని ఏదేదో ఇంగ్లీష్ లో అడుగుతుంటే ఇట్ట అడుగుతున్నారు, ఇది చేయలేనని నాకు కొన్ని రోజుల వరకు భయం వేసిందండి. భయం వేసినా సరే వాళ్ళు ఉండో ఇంకోళ్ళైనా పోతారని అలా చెప్పుకుంటూ మరి టీం చెక్ చేసుకున్నానండి. అదే కాదు, నేను తక్కువ లెక్కైతే 2025 నాటికి సార్ చెప్పింది 5 లక్షలే గాని నేను 10 లక్షల గోల్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ నేను డ్రీమ్ షాట్ లో రాసుకున్న డ్రీమ్ షాట్ పెడితే నేను పొద్దున్నే సాయంత్రం వరకు కూడా నిద్రాహారాలు అంటే తెలియకుండా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యి చేస్తున్నానండి. ఇదంతా ఎందుకంటే నాకు ముందుగా భయం ఉంటే ఇందులో ఎదగలేము అనేది తెలిసిందండి. కొంచెం నాకు మాట్లాడటం కొత్త, అసలు ఈ ఫోన్లలో మాట్లాడటం తెలీదు. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే మీ అందరూ పెద్ద మనసుతో నన్ను మన్నించండి సార్. అది అందుకనే తెలియగా మాట్లాడటం ఇదే కొత్త నాకి. ఇప్పుడు ఆమె సార్ అజార్టు చెప్పాక నాకే భయం వేసింది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ అండి ఇంకొక పర్సన్. గుడ్ మార్నింగ్. నా పేరు రెహమాన్, షేక్ రెహమాన్. మాది చిలకలపాలెం గ్రామం, కసింపూడి మండలం, అనకాపల్లి జిల్లా. నాకేంటంటే నా చిన్నప్పుడు ఎడమంచిలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కనీసం కొట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కోవాలన్నా సరే నాకు తెలియదు. ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా అప్పుడు ఏకుల్స్ ఉంది కాదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఏకుల్స్ ఉంది కాదు, తట్లో కట్టి సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. గోగాడి గ్రామం మన సొంత అమ్మమ్మ గారితో నర్సింగ్. అయితే ఒక బీసీపీ అనే ఒక సంస్థ పరిచయం అయింది. ఆ సంస్థ ఇప్పుడు వరకు నన్ను నా తల్లిదండ్రులతో పాటు పోషించుకుంటూ వచ్చింది. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ బీసీటీ. అయితే ఇప్పుడు ఏమైందంటే మాకు మొన్న కొద్ది కాలం క్రితం శివాజీ సారు, సరస్వతి మేడం, మా అక్క గారు చిరమ్మల గారు మన సిస్టాన్ని పరిచయం చేయడానికి వచ్చారు. నేను వినుకుంటేనే ఆధార్ కార్డు ఇచ్చి ఫస్ట్ జాయిన్ అయ్యి నేను జాయిన్ చేయడానికి, అందరినీ ఆరోగ్యం ఇవ్వడానికి, వికలాంగులు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. వికలాంగులు సేవ చేసుకుంటూ అలాగే తోటి వికలాంగులకి ఏమి కూడా తీసుకోకుండా ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అలాగే జీతాలు తీసుకోకుండా వికలాంగులకి ఎలాగైతే సేవ చేశాను, మన మామూలు వ్యక్తికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఆరోగ్యాన్ని ఇవ్వాలని డిసెంబర్ 24కి ₹1,00,000 చెక్కు తీసుకోవాలని అదేవిధంగా ఇంకొక హ్యాండిక్యాప్ పర్సన్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నేను సత్తనపల్లి నుంచి వచ్చాను. నా పేరు బాలాజీ నాయక్. నేను ఈ విలేజ్లో ఎందుకు వచ్చానంటే
చాలా చాలా చోట్ల పనులు వెతికాను కానీ ఎక్కడ దొరకలేదు. నేను ఉన్నా లేకపోయినా నా భార్య వాళ్ళు చాలా బాగా బతకాలని, వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాపకూడదని ఆ డ్రీమ్తో నేను వచ్చాను మేడం. నేను బతికి నేను పోయాక కూడా నేను ఎలా అయితే బతుకుతున్నానో నా భార్య నా పిల్లలు కూడా అలాగే పైకి రావాలని, అలాగే బ్రతకాలని, వాళ్ళ చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇలా ఉండకూడదని నా యొక్క గోల్తో దీని మీద వచ్చాను మేడం. 5 lakhs తీసుకోవాలని నేను ఎక్కడికైనా కూడా ఈ మీటింగ్లకి పాల్గొనడం, ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. నా యొక్క సార్ వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. దానికోసం నేను సాధిస్తానని గ్యారెంటీ కూడా నాకు ఉంది. 50 లక్షలు ఏదో అన్నారు కదా, ఆ సార్ వాళ్ళది 2 సార్లు మీటింగ్ వెళ్ళాను నేను. మళ్ళీ రేపు విజయవాడలో 3వ సారి వినబోతున్నాను. ఆటో నడుపుతాను సార్, చూడండి ఏమో ఆటో నడుపుతా, ఆటో డ్రైవర్ని 7 సంవత్సరాలు ఆటో నడుపుతా. నా భార్య పిల్లల్ని నేను పోషించుకుంటున్నాను. నా భార్యకి అమ్మ నాన్న లేరు, అనాథ అమ్మాయి. బయటికి పనికి కూడా పంపించకుండా నేను ఇంట్లోనే పోషించుకుంటున్నాను. మాత్రం కలిసి చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక వీడియో అండి, తను అమలాపురం దగ్గర. పేరు సత్తయ్య, మా విలేజ్ అమలాపురం, చోటపల్లి మండలం, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. నాకు స్టేజ్ పరిచయం చేసింది మన ఆఫ్లైన్ గోవర్ధన్ సార్. ఎందుకంటే నేను మామూలుగా వాకింగ్కి వెళ్ళే టైంలో సారు చూసాడు. చూసి పోయేటప్పుడు చూసుకుంటూ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అక్కడనే కనిపించింది సార్. చిన్నప్పుడు సంది సార్ చాలా రోజు ఇక అట్లా మనకు సారు ఇట్లా వెస్టేజ్ గురించి నాకు చెప్పడం జరిగింది. చెప్పగానే దాన్ని ఆలోచించి యూట్యూబ్లో అట్లా చూసుకున్న తర్వాత మళ్ళీ నాకు నచ్చింది. ఇలా ఉన్న కూడా వెస్టేజ్ అయినా జీవితం అంటే ఇలా వేరే ఎన్నో సార్లు ఇక్కడ ప్రయత్నం చేశాను. ఎమ్మెల్యేల కాడికి పోయినా నాకు జాబ్ కావాలని, ఇక్కడ స్టడీ 10th స్టడీ కూడా చేశాను. నాకు ఎక్కడ పోయినా నాకేం దారి లేదు, అన్నీ ముళ్ళబాటనే కనిపించింది. కానీ వెస్టేజ్ని ఎప్పుడైతే నమ్ముకున్నానో నాకు పూలబాట అనిపించి నన్ను నేను వెస్టేజ్లో గట్టి ఆ వెస్టేజ్ పట్టుకొని ఇప్పుడు 1 month అవుతుంది. నెక్స్ట్ మంత్ నేను లోన్స్ రావడానికి. సూపర్ సార్, నాకు మీ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా తరఫున చేంజ్ చేయిస్తున్నా అందరినీ. నేను చెప్పి నేను వాడుతున్నా, నాకు షుగర్ ఉంది, షుగర్కు నేను నిన్ననే వాడుతున్నా. మిస్సెస్ అందరికీ నిన్ననే వాడిపిస్తున్నా. నేను వాడుతూ నేను వేరే వాళ్ళకు కూడా వాడిపిస్తున్నాను మెడిసిన్. ఆల్రెడీ ఇప్పుడు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 3వసారి తీసుకోవడం వాళ్ళకు మంచిగా అనిపించి మళ్ళీ వచ్చింది, ఇట్లా వాడిపిస్తున్నాం. కానీ ఎందులో లేదు జీవితం అంటే అసలు వెస్టేజ్ నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ కూడా చెడిపోరు అంతే సార్. కానీ అందరూ ఇళ్ళనే ఏం కావాలి, నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఉంది సార్. ఏదో వచ్చినాం పోయినాం అంటే కాదు. వచ్చి 4 రోజులు కాగానే మనకు డబ్బుల కోసం వచ్చి కాదు, కానీ వెల్త్ చూసుకోవాలి ముందు. డబ్బులు అయ్యే వస్తాయి. హెల్త్ కాపాడుకున్న తర్వాత డబ్బులు ఏ విధంగా రావాలనేది వెస్టేజ్ చూసుకుంటాం. కానీ వెస్టేజ్ని ఇది మనకు గుర్తించిన సార్ మాత్రం పొద్దున్న లేస్తే దేవుని కాదు మొక్కేది మన సార్కు, గౌతమల్లి సార్కు మనం అందరం రుణపడి ఉంటామని నేనైతే ఇంకొక వీడియో అండి. చేతులు లేనోళ్ళు, చేతులు ఉన్నోళ్ళు పని చేస్తున్నారో, చేతులు లేకుండా కూడా నేను ఆ పని చేస్తున్నా అని అన్నాడు. ఎవరైతే చేతులుండి చేస్తలేరో నేను ఆ చేతులు లేకుండా చేస్తాను. लोगों ने तालियां क्यों बजाई? लोगों ने तालियां इसलिए नहीं बजाई तेरे पास 2 हाथ नहीं है. लोगों ने ताली इसलिए बजाई कि तूने कहा कि जो काम लोग 2 हाथ से करते हुए मेरा हाथ से करता हूँ. बोलो. సో వాళ్ళు సప్పట్లు ఎందుకు కొట్టిరంటే
వాళ్ళ చేతులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పని నేను చేసి చూపిస్తాను అన్నందుకు చప్పట్లు కొట్టారు. और जो लोग माँ बाप के साथ काम करते हैं मैं बिना माँ बाप के वो काम कर लेता हूँ. बोल. వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నాక కూడా ఏదైతే పని చేస్తారో నా తల్లిదండ్రులు లేకపోయినా కానీ నేను ఆ పని చేస్తా. చేయగలుగుతాను సార్. నాకు అమ్మడం లేదు సార్. అంటే నా తల్లిదండ్రులు లేకుండా నేను ఆ పని చేస్తాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. సో వెస్టేజ్ లో మనకి 2 చేతులు లేని వ్యక్తులు కూడా సంపాదిస్తున్నారండి. సో ఇక్కడ క్వశ్చన్ ఒకటే అడిగారండి, అంగవైకల్యం ఉన్నవారే సంపాదించినప్పుడు మీరు ఎందుకు సంపాదించడం లేదు, మీరు ఎందుకు ఆగుతున్నారు అని అందరినీ కూడా క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఈ బిజినెస్ అనేది చదువుతో సంబంధం లేదు. సో బీబీఐఎం గారి దగ్గర నుంచి అందరినీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. అదేవిధంగా అంగవైకల్యం ఉన్నవారు కూడా సంపాదిస్తున్నారు, మీరు అసలు ఎందుకు సంపాదించడం లేదని క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఇక్కడ ఇంకొక సీక్రెట్ అనేది చెప్పడం జరిగిందండి, పాస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అంటే చాలా మంది మనం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది డిమోటివేట్ చేస్తారండి. ఆ వెస్టేజ్ బిజినెస్ లో ఇప్పుడు వరకు సక్సెస్ అయిన వాళ్ళు లేరు, ముందున్న వాళ్ళే అవుతారు ఏదోదో చెప్తూ ఉంటారండి. సో వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వడం జరిగిందండి, ఇప్పటి వరకు జరిగినప్పుడు ఇప్పటి నుంచి జరగవచ్చు కదా అని పాజిటివ్ థింకింగ్ తో ఉండమన్నారండి. సో పాస్ట్ లో అవ్వలేదు, ఇప్పటి నుంచైనా అవుతుంది కదా అని చెప్పడం జరిగింది. భయం అనేది మీ ప్రయత్నాన్ని ఆపుతుంది, భయాన్ని పక్కన పెట్టండి. ఫెయిల్ అవుతామన్న భయంతో చాలా మంది ఆగిపోతున్నారు. ఒక పిన్ లెవెల్ కానీ ఏదైనా సరే ఫెయిల్ అవుతాన భయంతో ఆగిపోతున్నారు. సక్సెస్ అవుతామన్న నమ్మకంతో చేయండి. సో మనకి రవి సార్ కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారండి, మీరు అనుకోండి అయిపోతుంది, 1వ తారీఖు రాత్రి 12 గంటల వరకు కూడా ట్రై చేయండి, మీరు అనుకున్న లెవెల్ అవుతుంది, సక్సెస్ అవుతాము, నేను చేస్తానన్న నమ్మకంతో మీరు చేయండి అని చాలా సార్లు చెప్పడం జరుగుతుందండి. అయితే మనం అవ్వదేమో అన్న అపనమ్మకంతో ఉంటామండి. సో ఎప్పుడైతే మన సార్ చెప్తున్నట్టు సక్సెస్ అవుతున్నాము, ఈ పిన్ లెవెల్ ఈ నెలలో సాధిస్తాము, లేదా ఎల్ఓబి అవుతుంది అన్న నమ్మకంతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు అది ఖచ్చితంగా అవుతుందండి. అదే చెప్పడం జరిగిందండి. సార్ ఇక్కడ ఇంకోటి చెప్పడం జరిగిందండి, మీ పని మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించవద్దు. అది మీకు పాజిటివ్ గా ఉండొచ్చు, అదేవిధంగా నెగిటివ్ గా కూడా ఉండొచ్చు రిజల్ట్ అనేది అని చెప్పడం జరిగిందండి. సో ఒక్కొక్కసారి అనుకూలమైన రిజల్ట్ వస్తుంది, ఇంకొకసారి ప్రతికూలమైన రిజల్ట్ వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఒకవేళ మీకు ఫలితం రావటం లేదంటే మీరు చెప్పే విధానం సరి చేసుకోండి. సో ప్లాన్ చెప్పే విధానం కానీ మీటింగ్ చేసే విధానం కానీ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది నీ లైఫ్ చేంజ్ చేయడానికి లేదా నీ లైఫ్ మార్చడానికి, సో ఈ బిజినెస్ వల్ల నా లైఫ్ మారుతుందన్న నమ్మకంతో మనం బిజినెస్ చేయాలండి. సో ముందు వీడియోస్లో కూడా మనం చూసామండి, వాళ్ళందరూ కూడా వెస్టేజ్ని బలంగా నమ్మారండి. ఈ బిజినెస్ ఖచ్చితంగా మా లైఫ్ మారుస్తుంది అన్న నమ్మకం వాళ్ళలో ఉంది. సో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ బిజినెస్ని నమ్మాలండి. సో అందరికీ కూడా నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నానన్న క్లారిటీ అనేది ఉండాలండి. సో ఆల్రెడీ ముందు మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ క్లారిటీ ఎందుకు ఈ బిజినెస్ నేను చేస్తున్నాను అన్నది క్లారిటీ అనేది ఉండాలండి. అదేవిధంగా రెండోది ఏంటంటే బిలీఫ్, ఈ బిజినెస్ ద్వారా ఖచ్చితంగా నా లైఫ్ మారుతుంది అన్న నమ్మకం కూడా ఉండాలండి. సో ఇందులో ఈ బిజినెస్లో మనకి ఒక పెద్ద డ్రీమ్ అనేది ఉండాలి. సో ఇక్కడ మన పరిస్థితులే మనకు మోటివేషన్ అయి ఉండాలని చెప్పడం జరిగిందండి. సో మన మంత్లీ ఎక్స్పెన్సెస్ దాన్ని ఏ విధంగా రీచ్ అవ్వాలన్నదే మనకు మోటివేషన్, మన ఫ్యామిలీ పరిస్థితులే. సో ఈ పరిస్థితులు మార్చడానికి మీ ప్రయత్నం అనేది ఉండాలి. దీనికోసం ఈ బిజినెస్ని మీరు అర్థం చేసుకోండి, ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నామన్న క్లారిటీ మీకు ఉండాలి. అదేవిధంగా ఈ బిజినెస్ అనేది మీకు అర్థం అవ్వాలి. సో జనరల్గా ఈ బిజినెస్ అనేది ఈజీ అనేది కాదు, కానీ పాసిబుల్ అవుతుంది, సాధ్యం అవుతుంది. ఎప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లేదా వెస్టేజ్ అనేది ఈజీ అవుతుందంటే మీరు అర్థం చేసుకుంటే, మీరు ఈ బిజినెస్ని అర్థం చేసుకుంటే చాలా సులభం అండి, చాలా ఈజీ. సో ఇక్కడ మనకి మన పరిస్థితులు అనేవి ఒక మోటివేషన్, ఈ మోటివేషన్ అనేది డైరెక్షన్ ఇస్తుందండి ఒక వేలో వెళ్ళడానికి. నాకు భగవంతుడు చాలా విషయాలు ఇచ్చాడు మోటివేట్ అవ్వడానికి. ఏ విషయాలు ఇచ్చాడంటే మన ఇంటి పరిస్థితులండి.
సో మన ఫ్యామిలీ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనకు మోటివేషన్. సో ఇది భగవంతుడు మనకి ఇచ్చిన డైరెక్షన్ అండి. సో బయట నుంచి వచ్చే మోటివేషన్ మనకి పెయిన్ కిల్లర్ లాంటిది, అంటే టెంపరరీ అండి అది. ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందండి, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, రిలీఫ్ వస్తుందన్నమాట. సో పర్మనెంట్ రిలీఫ్ రావాలంటే మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడాలి. అదే విధంగా సో ఇక్కడ కూడా ఏంటంటే మన మోటివేషన్ అనేది మన ఇంటర్నల్ గా రావాలండి, ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ లాగా. సో సప్లిమెంట్స్ ఎప్పుడైతే వాడామో మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందండి. సో అదే విధంగా మనకు వచ్చే మోటివేషన్ అనేది పర్మనెంట్ గా ఉండాలండి. మన పరిస్థితులు, మన ఫ్యామిలీ పరిస్థితులు మార్చడానికి నేను ఈ బిజినెస్ చేస్తున్నాను అన్నది మనకి గట్టిగా స్ట్రాంగ్ అనేది ఉండాలండి. సో మీరు వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీ చెక్ అంత బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగిందండి. సో మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తే అన్కంఫర్టబుల్ కాస్త కంఫర్టబుల్గా మారుతుందని ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగిందండి. ఉదాహరణకి మనం ఒక రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తున్నాం, లేదంటే వాకింగ్కి వెళ్తున్నాం. స్టార్టింగే ఒక 3-4 కిలోమీటర్లు పరిగెడితే ఏమవుతుందంటే కాలు పడేస్తాయండి. అలా కాకుండా నెమ్మదిగా చేయాలి. లేదు అదే వరకు ప్రతిరోజు చేయాలండి. మొదటి రోజు వాకింగ్ చేసాం కదా, పెయిన్స్ వచ్చాయని రెండో రోజు ఆగిపోతే రిజల్ట్ అనేది రాదండి. ఇదే కాదండి, ఏదైనా మన వెస్టేజ్ సప్లిమెంట్స్ కానీ, వెయిట్ లాస్ కానీ నెమ్మదిగా రిజల్ట్ అనేది వస్తుందండి. సో దాన్ని మనం రెగ్యులర్గా చేయాలండి. సో ఉదాహరణకి జూమ్ మీటింగ్ రెగ్యులర్గా అటెండ్ అవ్వడం అండి. సో ఉదయాన్నే మీటింగ్ అటెండ్ అవ్వాలంటే మనకి కొంచెం బద్ధకం అండి. ఆ బద్ధకాన్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం అటెండ్ అవుతున్నామో అది ఒక హ్యాబిట్ అవుతుంది. అదేవిధంగా మన టీం కూడా అటెండ్ అవుతారండి. అదేవిధంగా మీటింగ్స్కి అటెండ్ అవ్వడం అండి. మనకి హాల్ మీటింగ్స్ కానీ, వీక్లీ మీటింగ్స్ కానీ అవుతూ ఉంటాయండి. ఏదైనా లీడర్షిప్ ట్రైనింగ్ కానీ. సో జనరల్గా మనం మీటింగ్ అటెండ్ అవ్వకుండా దాన్ని ఏ విధంగా ఎస్కేప్ చేయాలని ప్లాన్ చేస్తుంటామండి. అదేవిధంగా ప్రతిరోజు 1-to-1 ప్లాన్ చెప్పడం. సో ఈ బిజినెస్లో 1-to-1 అనేది చెప్తూ ఉండాలండి. ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో మనకి ఈజీ అవుతుందండి. అదేవిధంగా ఫీల్డ్ వర్క్ అనేది కూడా ప్రతిరోజు చేయాలండి. ప్రతిరోజు చేస్తే అది అన్కంఫర్టబుల్ కాస్త కంఫర్టబుల్గా వాడుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రొడక్ట్ వాడడం. సో మనకి బిజినెస్ ముందుకెళ్ళాలంటే రెగ్యులర్గా ప్రొడక్ట్స్ అనేవి వాడాలండి. అదేవిధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది షేర్ చేయడం అండి. ఆ వాడిన నాలెడ్జ్ అనేది కూడా ఇతరులకు చెప్తూ ఉంటే ఈజీగా వెళ్తూ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఉంటామో జాయినింగ్స్ కూడా ఈజీగా అవుతాయండి. అదేవిధంగా హోమ్ మీటింగ్స్ అండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అయితే ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చేస్తాం హోమ్ మీటింగ్స్ కూడా చాలా ఈజీగా అవుతూ ఉంటాయండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే టీంని ఫాలోఅప్ చేయడం అండి. కొత్త వాళ్ళకి ఏంటంటే మాట్లాడాలంటే కొంచెం చిరాకుగా ఉంటుందండి. కానీ అదే పని రెగ్యులర్గా చేస్తే అది కంఫర్టబుల్గా మారుతుందండి. సో 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయండి. కానీ ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చేస్తామో అవి కంఫర్టబుల్గా ఉంటుందండి. సో ఇక్కడ ఉదాహరణ ఇవ్వడం జరిగిందండి. కొత్త పని ఏది చేసినా మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. టెస్టిమనీ అండి. మనకి స్టేజ్ మీద పిలిచినప్పుడు మొదటిసారి మనం మొహమాట పడతామండి, చెప్పడానికి ఇబ్బంది పడతాం. అయితే రెండోసారి, మూడోసారి చెప్పినప్పుడు ఏమవుతుందంటే అలవాటు అవుతుంది. సో అదే చెప్పడం జరిగిందండి. ఒక పనిని అప్పుడప్పుడు కాకుండా కన్సిస్టెన్సీగా, అంటే క్రమం తప్పకుండా రెగ్యులర్గా వర్క్ చేయాలి. అప్పుడు అది అలవాటు అవుతుందని చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీరు రిచ్ అవ్వాలంటే లేదా వెల్దీ అవ్వాలంటే మీరు చేయాల్సిన మొదటి పని సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండాలి. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు సాక్రిఫైస్ చేయాలండి. ఏం సాక్రిఫైస్ చేయాలంటే అనవసరమైన టైంని మనం తగ్గించాలండి. చేసి దాన్ని వెస్టేజ్ మీద కంప్లీట్గా డైవర్ట్ చేయాలండి. సో అనవసర విషయాలని పక్కన పెట్టాలండి. సో బిజినెస్ మీద మొత్తం ఫోకస్ చేయాలండి. మన ఫోకస్ మొత్తం కూడా వెస్టేజ్ మీదే ఉండాలండి. మనం ఎంత ఫోకస్ చేస్తే అంత రిజల్ట్ అనేది వస్తుందండి. ఉదాహరణ భూతద్దం అండి. సో ఒక భూతద్దంలో ఏమవుతుందంటే సన్ రైస్ అన్ని ఒక పాయింట్ దగ్గర మనకి ఫోకస్ అవుతాయి. అదేవిధంగా మనం చేసే వర్క్ అనేది ఎంత ఫోకస్గా ఉంటే మన రిజల్ట్ అనేది అంత బాగా ఉంటుందండి. సో ఈ బిజినెస్ని మీరు సీరియస్గా చేయాలి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రెండోది, యూ నీడ్ టు బి ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్. మనం ఈ బిజినెస్లో లాంగ్ టర్మ్ చేయాలండి. అంతేగాని 1 ఇయర్లో 2 ఇయర్స్లో ఇమీడియట్గా మనం చెక్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మనకి ఏంటంటే 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత మన చెక్ అనేది పెరుగుతుందండి. ఎవరైతే బిజినెస్లో లాంగ్ టర్మ్ ఉంటారో
వాళ్ళకి చెక్కులు అనేవి బాగుంటాయండి. సో కానీ కొంత మ్యాక్సిమం ఎక్కువ మంది ఏంటంటే ఈరోజు జాయిన్ అవుతారు, నాకు ఎంత వస్తుందని అడుగుతారు. సో అలా కాకుండా మనం లాంగ్ టర్మ్ అనేది ఈ బిజినెస్ అనేది చేయాలండి. అదేవిధంగా యూ నీడ్ టు బి ఓపెన్ ఫర్ లెర్నింగ్. మనం నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా తెరిచి ఉంచిన పుస్తకంలాగా రెడీగా ఉండాలండి. సో ఏ మీటింగ్ జరుగుతుందా, ఏ పాయింట్స్ నేర్చుకోవాలా, సో ఎక్కడైతే అక్కడ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలండి. ఎప్పుడైతే మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటామో అప్పుడు మనకి నాలెడ్జ్ వస్తుంది, అది మన టీంకి షేర్ చేయగలమండి. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లా ఆఫ్ వేస్టెడ్ ఎఫర్ట్. సో వేస్టెడ్ ఎఫర్ట్‌ని మనం అర్థం చేసుకోవాలండి. సో ఇది అర్థం అవ్వాలంటే వీడియో అనేది చూడండి. ఇక్కడ ఒక చిరుత ఉందండి. ఈ చిరుత లేడీని వేటాడుతుందండి. సో జనరల్‌గా మనం ఎక్కడ చూసినా డిస్కవరీలో ఎక్కడ చూసినా డైరెక్ట్‌గా వేటాడిందే చూపిస్తాడండి. కానీ జనరల్‌గా చిరుత అనేది 10 అటెంప్ట్స్ చేస్తుందంటండి. 10 అటెంప్ట్‌లో 3 మాత్రమే సక్సెస్ అవుతాయంటండి. Meet the cheetah, the fastest land animal, capable of reaching speeds up to 70 miles per hour. Built for speed, it's a master of the chase. And here's the gazelle, a symbol of agility and alertness. With lightning-fast reflexes and incredible agility, it's a formidable prey. The cheetah spots its target. Muscles coil, and in a burst of speed, the chase is on. The savannah becomes a racetrack. The gazelle springs into action, using swift, unpredictable movements to evade the cheetah. Its agility is its best defense against the cheetah's raw speed. As the cheetah closes the distance, the gazelle's agility is put to the ultimate test. Every leap and turn is a chance for survival. సో ఈ విధంగా మనకి చిరుత అనేది 10 ప్రయత్నాలు చేస్తే అందులో 3 మాత్రమే సక్సెస్ అవుతాయంటండి. సో ఇక్కడ చిరుత లేడి దొరకటం లేదు కదా అని తినడం ఆగకపోతే సో అది పరిగెత్తలేదండి. అంటే అది ఇక్కడ అవసరం అండి. సో అదేవిధంగా మనకి వెస్టేజ్ బిజినెస్ కూడా ఖచ్చితంగా అవసరం అవ్వాలండి. అంటే ఆల్టర్నేటివ్ ఉండకూడదనమాట అండి. సో చిరుతకి లేడీ అనేది ఖచ్చితంగా దొరకాల్సిందండి. సో అందువల్ల అది ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటుందండి. అదేవిధంగా మన ప్లాన్‌లో మీటింగ్‌లు అనేది చేయమని చెప్పడం జరిగింది. ఒక మీటింగ్ ఫెయిల్ అయితే ఆ మీటింగ్ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ మీటింగ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ చిరుత ఉందండి. మొదటిసారి వేటాడినప్పుడు దాని యొక్క వేగం పెరుగుతుంది. ఆ వేగం అనేది రెండోసారి వేటాడడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మనం ఒక ప్రాసెస్‌కి అలవాటు పడితే ఒక నూరిన ఒక కత్తిలాగా మన పొదును ఎంత బాగా ఉంటే సో అంత బాగా ఉపయోగపడుతుందండి. సో మన ప్రయత్నం అనేది కంటిన్యూయస్‌గా ఉండాలి. ప్రతి ప్రయత్నం కూడా ఇక్కడ ముఖ్యమైనదండి. అంటే ఒక చెట్టుని కొట్టడానికి గొడ్డలతో చాలా సార్లు కొడుతూ ఉంటామండి. సో అంతేగాని లాస్ట్ చివరి దెబ్బ ద్వారానే పడిందన్నది కాదండి. అంటే ప్రతి ప్రయత్నం అనేది ఇక్కడ ముఖ్యమైనది. అదేవిధంగా మీరు చెప్పే ప్రతి ప్లాను అనేది ఇంపార్టెంట్ అండి. మొదట్లో మీరు 10 మంది కలిస్తే 7 నో అంటారు, 3 యెస్ అంటారు. ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ టైమ్ మీకు పనికొస్తుందండి. తర్వాత మనకి రిజల్ట్ అనేది 50-50గా ఉంటుందండి. 10 మంది కలిస్తే 5 నో అంటారండి, 5 యెస్ అంటారు. తర్వాత 10 మందిలో 2 లేదా 3 మాత్రమే నో అంటారు. ఆ 3 కూడా తర్వాత కనెక్ట్ అవుతారండి. 7 లేదా 8 మంది యెస్ అనేవాళ్ళు ఉంటారండి. సో ముందు నో అనేది ఎక్కువ మంది వస్తుంది కదా అని మనం ఆగిపోతే మనకి ఈ సక్సెస్ అనేది ఉండదండి. చిరుత లేడి దొరకటం లేదు కదా అని వేటాడడం మానేస్తే ఆకలితో అదేమవుతుందంటే చనిపోతుందండి. అదేవిధంగా ఏంటంటే మన ప్రయత్నం కంటిన్యూ చేయాలండి. మనం నో అంటున్నారు కదా అని ఆగిపోకూడదనమాట అండి. సో అదేవిధంగా ఇంకొకటి చెప్పడం జరిగింది, బిజినెస్‌ని అర్థం చేసుకోమన్నారండి. అండర్‌స్టాండింగ్ ద బిజినెస్. సో ఈ బిజినెస్ నా లైఫ్ మారుస్తుంది అన్న నమ్మకం అనేది మీకుండాలి. ఎప్పుడైతే ఆ బిలీఫ్ అనేది మీకుంటుందో అప్పుడు ఇది మీరందరూ కూడా ఇది నా బిజినెస్ అని నమ్ముతారు. ఎప్పుడైతే ఇది నా బిజినెస్ అనుకుంటామో ఈ బిజినెస్ ఎలా చేయాలనేది మనం నేర్చుకుంటామండి. సో నేను ఈ బిజినెస్‌ని నేర్చుకుంటాను.
సో ఎలా చేయాలనేది మనకు క్లారిటీ వస్తే అప్పుడు మనం నేర్చుకుంటామండి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే వర్క్ చేయాలి. సో ఏ వర్క్ చేయాలంటే సిస్టమ్‌ని ఫాలో అవ్వాలండి. సిస్టమ్‌ని ఫాలో అవుతూ వర్క్ చేస్తే మనకి ఈజీ అనేది అవుతుందండి. సో ఈ బిజినెస్‌లో నేనేం చేయాలంటే నేను నేర్చుకోవాలి ముందు. సో అదేవిధంగా నేను ఏదైతే నేర్చుకున్నానో అది నా టీమ్‌కి నేర్పించాలండి. మీరు మొదటిసారి చేసినప్పుడు ఇది కష్టంగా అనిపించవచ్చండి. సో తర్వాత అలవాటనేది అవుతుంది. ఇంకొకటి చెప్పడం జరిగింది, మీరు ఈ బిజినెస్‌ని ఎలా చూస్తున్నారన్నదే ముఖ్యం. ఎదటి వాళ్ళు అనుకుంటున్నారా, పక్కింటి వాళ్ళు అనుకుంటున్నారా అనేది అనవసరం. మీరు ఏ పాయింట్‌తో మీరు చూస్తున్నారు. ఈ బిజినెస్ నీ లైఫ్ మారుతుందని నువ్వు ఖచ్చితంగా నమ్మితే, నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వేరే విధంగా ఉంటుంది. సో మీరు చూసే విధానం అనేది మనకి ముఖ్యమండి. అదేవిధంగా ఈ బిజినెస్‌లో ముందుకు వెళ్ళాలంటే ఇంకొకటి డిసిప్లిన్ అండి. సో డిసిప్లిన్ ఈ బిజినెస్ ఈజీ చేయడానికి అవసరం అండి. ఈ బిజినెస్ సులభం అవ్వడానికి డిసిప్లిన్ అనేది కావాలి. సో డిసిప్లిన్ ఉంటే ఏమవుతుందంటే అది హ్యాబిట్ అవుతుందండి. ఏదైనా వర్క్ డిసిప్లిన్‌గా చేస్తే హ్యాబిట్ అనేది అవుతుంది. మొదట్లో ఇది సాధ్యం కాదు కానీ అనిపిస్తుందండి. సో ఒక వీడియో అనేది చూడండి ఇక్కడ. అది కంపెనీలో ఏంటంటే బయట కొనే ప్రొడక్ట్స్ ఈ వేస్టేజ్ షాప్ లో కొనాలి. బయట ఏమైతే తీసుకుంటామో 6 టైప్స్ ఉంటాయి. పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్, అగ్రికల్చర్, అగ్రి కేర్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. పర్సనల్ కేర్ అంటే మన గర్ల్స్ వాడేటి కాస్మెటిక్స్, లిప్స్టిక్, ఐలాషెస్, ఫేస్ క్రీమ్స్, బాయ్స్ కానీ ఫేస్ క్రీమ్స్, పింపుల్స్ కి ఎవ్రీథింగ్. అంటే ఇవి న్యాచురల్ గా తయారైతాయి, బయట కెమికల్ కదా. ఈ పర్సనల్ కేర్ అనేది వెస్టేజ్ ఎలా అంటే మన తాత వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు 100 years ఎట్లా ఉన్నారో వాళ్ళ అడుగు జాడలో మనం నడవడానికి బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెస్టేజ్. పర్సనల్ కేర్ అనేసి మనకు మొత్తం న్యాచురల్ గా తయారై ఫుడ్, మంచి క్రీమ్స్, మంచి అన్ని లోషన్స్ ఇస్తుంది. అండ్ హెల్త్ కేర్ వచ్చేసి హెయిర్ ఆయిల్, షాంపూ, పౌడర్, సోప్, ఇవన్నీ మా డైలీ లైఫ్ లో మేము వాడుతున్నాం. టూత్ పేస్ట్ కూడా అంటే నేను వాడి నాకు ఒక రిజల్ట్ వస్తేనే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఎవరో చెప్పిందని నేను షేర్ చేయట్లేదు. నేను వాడినా ఫస్ట్ నేను వాడింది ఏంటంటే టూత్ పేస్ట్ వాడినా, నాకు కుప్పలు ఊడిపోయింది, ఆటోమేటిక్ గా ఊడిపోయింది. సో నేను నమ్మినా, నేను యూజ్ గా ప్రొడక్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. సో విధంగా ఇక్కడ సో మొదట్లో అనుకుంటాను చిన్నపిల్లల ప్లాన్ చెప్పడం అండి ఏంటని. సో ఇక్కడ ఈ చిన్నపిల్లలు ఏంటంటే ప్రాక్టీస్ చేశారండి రెగ్యులర్గా. సో అదేవిధంగా మనం కూడా మన ప్లాన్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుందండి. సో మొదట్లో ప్లాన్ చెప్పడం నేనా చెప్పాలంటే అది సాధ్యం అనేది అవ్వదండి. సో అదేవిధంగా వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ గురించి ఆలోచించవద్దండి. సో ఏదైనా పని కన్సిస్టెంట్గా చేస్తేనే హ్యాబిట్ అనేది అవుతుంది అని చెప్పడం జరిగిందండి. సో మనం ఎప్పుడు వర్క్ చేస్తున్నామంటే దాని రిజల్ట్ అనేది నెక్స్ట్ మంత్ తర్వాత మంత్ ఉంటుందండి. సో ఈ వర్క్ రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది కదా అని ఇప్పుడు మనం ఆపేయకూడదండి. దీన్ని కంటిన్యూగా చేస్తే కన్సిస్టెంట్గా చేస్తే హ్యాబిట్ అనేది అవుతుందండి. ఆ ప్రతిఫలం అనేది తర్వాత మనకి దక్కుతుందండి. సో ఉదాహరణకి సో చూడండి ఈ వీడియోలో ఒకే దగ్గర కాకుండా డిఫరెంట్ దగ్గర వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే వజ్రాలు అన్నది దొరకవండి. ఇంకొక పర్సన్ ఒకే దగ్గర దాన్ని తీయడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనం రెగ్యులర్గా వర్క్ చేయాలండి, ఒకే చోట ఫోకస్తో వర్క్ చేయాలండి. సో ఇక్కడ లీడర్ సీక్రెట్ అండి, దే కంటిన్యూ టు డూ వాట్ నీడ్ టు బి డన్. లీడర్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు చేయవలసింది చేస్తూనే ఉంటారండి. సో ఉదాహరణకి మన డాక్టర్ గారండి ప్రతి నెల 3 నెలలకు ఒకసారో లేదా నెలకు ఒకసారో మీటింగ్లు అనేది పెడుతుంటారండి, లీడర్స్ తీసుకొస్తుంటారండి. అదేవిధంగా మన రవి సారు జూమ్ మీటింగ్స్ ఇప్పించడం, అదేవిధంగా గెస్ట్ని రప్పించడం. సో వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తూనే ఉంటారండి. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్ వచ్చినా రాకపోయినా చేస్తూనే ఉంటారండి కంటిన్యూస్గా. మనకి సార్ చెప్తుంటారు భూపతి గారు వర్క్ చేయండి, లేదా రవితేజ గారు వర్క్ చేయండి, లేదా రమణమ్మ గారు చేయండి అని.
సత్యవతి గారు చేయండి, చెన్న వెంకటేశ్వర గారు చేయండి అని అందరికీ చెప్తారండి. మనం దాన్ని వింటే మనం సక్సెస్ అవుతామండి. సో సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని జూమ్ మీటింగ్ రమ్మంటారండి. చెన్న వెంకటేష్ గారు అటెండ్ అవ్వండి, రత్నరాజు గారు అటెండ్ అవ్వండి, విజయరాజు గారు విజయ్ కుమార్ గారు అటెండ్ అవ్వండి అని. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెప్తారండి. అదేవిధంగా విఎస్ఆర్ గారు అటెండ్ అవ్వండి అని. కానీ మనం అటెండ్ అయితే మన టీం సక్సెస్ అవుతుందండి. ప్రతి మీటింగ్‌కి వెళ్ళమంటారండి. విఏఎఫ్ కూడా అటెండ్ అవ్వమని అందరికీ రిక్వెస్ట్ కూడా చేశారని చెప్పారు. సో విన్న వాళ్ళకి ఏమవుతుందంటే అది గ్రోత్ కనపడుతుందండి. వినకపోతే గ్రోత్ అనేది ఉండదండి. సో వాళ్ళ లీడర్స్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా చేస్తూనే ఉంటారండి. సో వాళ్ళని మనం ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మనం రిజల్ట్ వచ్చినా రాకపోయినా వర్క్ అనేది చేయాలండి. అదొకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్పస్ అండి. ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అన్నది క్లారిటీ అనేది మనకు ఉండాలండి. ఈ పర్పస్ అనేది లేకపోతే అంటే మనకి ఉదాహరణకి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు మైసూర్ ప్యాలెస్‌లో ఆకలి లేదండి. కానీ ఎంత ఉన్నా ఉపయోగం లేదు. అదేవిధంగా మనకి ఎందుకు చేస్తున్నాం అన్న క్లారిటీ అనేది ఉండాలండి. ఆ క్లారిటీ అనేది ఉంటే మనకి ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుందండి. అంటే మనకి ఏం కావాలి, ఎంత కావాలి అన్నప్పుడే మనం వర్క్ చేయగలుగుతామండి. లేదంటే టైమ్ పాస్‌లా ఉంటుందండి. ఇంకొక ఉదాహరణ చెప్పడం జరిగింది. డబ్బు కావాలని అఫర్మేషన్ చేయొద్దన్నారండి. ఆ డబ్బు ఏ పర్పస్ కోసమో, దేనికోసం కావాలన్నది అఫర్మేషన్ చేయమన్నారు. అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. నాకొక 50,000 కావాలి ఇంటి అవసరాలకి, లేదా 1,00,000 కావాలి పలానా పనికి అని మనకు క్లారిటీ అనేది ఉండాలంటండి. అప్పుడే మనకి యూనివర్స్ అనేది ఇస్తుందని చెప్పడం జరిగింది. ఈ బిజినెస్ నుండి మీ లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో వాటిని రాసుకోండి. అంటే మీకు ఏమేమి కావాలనేది రాసుకోండి. దానికి ఎంత అమౌంట్ అనేది రాసుకోమని చెప్పడం జరిగిందండి. సో ఈ బిజినెస్ ద్వారా మీరేం సాల్వ్ చేయాలనుకుంటున్నారనేది రాసుకోండి అని చెప్పడం జరిగిందండి. సో దీనికోసం గోల్స్ అనేవి ఎలా ఉండాలంటే షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి ఏంటి? అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా ఉండాలి? మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? మీ అప్పులు, ఈఎంఐలు వెస్టేజ్ నుంచి తీసుకోవాలని చెప్పడం జరిగిందండి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే మన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అండి. అంటే మన ఇంటి అవసరాలనేవి మన షార్ట్ టర్మ్ గోల్స్ అయి ఉండాలండి. అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్స్ అంటే పిల్లల ఎడ్యుకేషన్ అని, మ్యారేజ్ అని, ఈ విధంగా ఉన్నవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట. సో ఈ విధంగా మనం మన గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. దీని గురించి ఆల్రెడీ మన దేవి మేడం గారు వీడియో కూడా చేయడం జరిగిందండి. ఒకసారి వినండి క్లారిటీ కోసం. సో ఈ విధంగా మనకి మార్నింగ్ సెషన్ అనేది ఎక్సలెంట్‌గా జరిగిందండి. సో దీని ఆఫ్టర్‌నూన్ సెషన్ అనేది మరొక సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతిరోజు వినండి. సో దానివల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఈరోజు సెషన్ అనేది నేను అందరికీ బాగా ప్రెజెంట్ చేశానని అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భూపతి సార్. నిజంగా సూపర్ అండి. అయితే అక్కడ మనం లీడర్‌షిప్ మీటింగ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే చెప్పారో అది ప్రెజెంటేషన్ చాలా బాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇవాళ జూమ్‌కొచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అదృష్టవంతులండి. సార్ ప్రెజెంటేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చారు. ఇంకా పార్ట్ 2 కూడా మనకి వెయిటింగ్‌లో పెట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అండి, మనం విన్నది ప్రెజెంటేషన్ చేయడంలో మనకి ఉంటుందండి ఇంప్లిమెంట్ అనేది. అక్కడ నేను తెలుసుకున్న పాయింట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ పాయింట్స్ అన్ని కవర్ చేశారు. ఇంకొక మెయిన్ పాయింట్ నాలెడ్జ్ ఈజ్ పవర్. వెస్టేజ్‌లో నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది ఒక ట్యాగ్ అండి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది ఎప్పుడు పవర్ అవుతుంది? ఆ నాలెడ్జ్‌ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే పవర్ అవుతుందండి. ఆ పాయింట్ అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానండి. ఎందువల్లంటే మనం నాలెడ్జ్ తీసుకుంటాము. కానీ అది ఇంప్లిమెంట్ చేయకపోతే గనక ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా మనకి వృధా అవుతుందనమాట. అది నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యానండి ఆ పాయింట్‌కి. అది నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలిచాను. సూపర్ సార్ నిజంగాను. నాకు మళ్ళీ అక్కడ మీటింగ్ హాల్‌లో కూర్చొని సార్ తోటి ఆ సుబ్బశెట్టి సార్ వాయిస్ వింటున్నట్టే ఉందండి. ప్రెజెంటేషన్ చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సూపర్ సార్. ఓకే లీడర్స్, మనం సార్ తోటి స్టార్ట్ చేద్దామండి. ఫీడ్‌బ్యాక్ అనేది మీ యొక్క అమూల్యమైన థ్యాంక్ యూ ఫీడ్‌బ్యాక్ సార్. సార్‌కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఒకసారి వాయిస్ ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. ఇంకా మీరు ఎప్పుడు జూమ్ ఇచ్చినా చాలా అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తారు. మంచి సబ్జెక్ట్ ఇస్తారు మీరు ఎప్పుడు.
సో నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మన టీం అందరి తరపున మీకు. ఎందుకంటే ఇంత మంచి నాలెడ్జ్ ఇవ్వడం అనడానికి మీరు ఎంత దాన్ని స్లైడ్‌లు ప్రిపేర్ చేస్తారు ఇదంతా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓన్లీ తెలుసుకుని మీరేదైతే నేర్చుకున్నారో అది మాటలతో చెప్పడం కాకుండా ప్రతి మాటని కూడా స్లైడ్ రూపంలో పొందుపరచడం అనేది చాలా కష్టమైన పనండి. అది మీరు అది మరి అందరికీ బాగా అర్థం కావాలి. ప్రతి విషయం రీచ్ అవ్వాలి. మీ మాటల్లో విస్టేజ్ మీద ఇష్టం కనబడుతుంది. మీ మాటల్లో 10 మందికి నాలెడ్జ్ ఉపయోగపడాలనేటువంటి తపన కనబడుతుందండి. మీరు ఒక అద్భుతమైన లీడర్‌గా తయారవుతారు. ఆల్రెడీ అద్భుతమైన లీడరు. మీరు చాలా మంది లీడర్‌లను తయారు చేయగలుగుతారండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేర్చుకున్న వారు మాత్రమే నేర్పించగలరు. ఇది ఇది సత్యం అండి. ఇది సత్యం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట లీడర్స్ చాలా మంది భూపతి గారి జర్నీ వినాలి. ఎందుకంటే ఆయన స్కూల్లో వర్క్ చేసినంత సేపు చాలా హార్డ్ వర్క్ చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ 7:30 కల్లా వచ్చి ఈవినింగ్ 6 వరకు ఉండి జనరల్‌గా ఆ టైంకి ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోద్ది అందరికి ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే. కానీ ఆ టైంలో ఆయన ఇక్కడికి మన బ్రాంచ్‌కొచ్చి అప్పుడే ఏదో ఆఫీస్‌కొచ్చినంత ఫ్రెష్‌గా ఆ మొహంలో ఎక్కడ అలసట లేదు. ఏమీ లేదు. చాలా ఎంతో ఏదో కొత్త నేను చేయబోతున్నాననే ఒక ఇది కనిపించేది ఆయనలో. ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఒక చిన్న మీటింగ్ ముగ్గురు కూర్చొని మీటింగ్ పెడితే ఆయన బుక్ తీసుకుని రాసుకుంటారు 2 పాయింట్లు. నేను ఇలా చాలా తక్కువ మంది లీడర్స్‌ని చూశానండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలని ఈరోజు భూపతి గారు ఎంతసేపు ఇంత చక్కనైన ప్రెజెంటేషన్ ఇంత తక్కువ టైంలో మాట్లాడగలుగుతున్నారు అంటే ఆయన ఎక్కువ నాలెడ్జ్ తీసుకున్నారండి అందరి దగ్గర నుంచి. మీరు ఏ మీటింగ్ అన్నా చూడండి ఫస్ట్ భూపతి గారు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు చాలా విషయాలు వస్తాయండి. చెప్పే స్పీకర్ చాలా ఏదో చెప్పాలనే ఆలోచనతోనో ఏదో మన టీంకి తెలియచేయాల ఉద్దేశంతో మాట్లాడతారు. ఆ టైంలో ఏదైతే మంచి విషయాలు వచ్చాయో మంచి విషయాలన్నీ కూడా టకటకని రాసేసుకుంటారండి. మా లీడర్స్ చాలా మంది చేస్తారు. గ్రేట్ లీడర్స్ అందరూ ఉన్నారు. కానీ భూపతి గారు నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే ఈ మధ్య కాలంలో తక్కువ టైంలో సార్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి ఒక కమిటెడ్‌గా వర్క్ చేయడానికి మన టీం అందరికి ఎంత మంచి సర్వీస్ చేయడానికి ఆయనలో ఉండేటువంటి తపనండి. నిజంగా అది ఎప్పుడైతే ఎవరైతే ఇలాగా అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వెస్టేజ్‌లో చాలా బిగ్ సక్సెస్ తీసుకుంటారు. ప్రతిదీ వీడియో రూపంలో చూపించారు ఈరోజు మనందరికీ కూడా. సో, ఎందుకంటే ఒక అటెన్షన్‌గా మనం ఒక పర్టిక్యులర్ పర్పస్ మీదొచ్చి ఎప్పుడైతే విన్నామో అన్నీ ఉండి నువ్వేం చేస్తున్నావు? అదే ప్రశ్నండి. అదే ప్రశ్న. ఏమీ లేని వాళ్ళు సక్సెస్ కోసం పరిగెడుతున్నారు. సక్సెస్ అవుతున్నారు. బట్ అన్నీ ఉన్న మనమేం చేస్తున్నాము? ప్రతి స్లైడు గాని, ప్రతి పాయింట్ గాని వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. రాని వాళ్ళందరూ కూడాకి పంపించండి. వాళ్ళని కూడా మన అదృష్టవంతులు చేయాలి గదా! ఎందుకంటే సుబ్బయ్య శెట్టి గారు మీటింగ్‌కి ఇలా భూపతి గారు చెప్తే సుబ్బయ్య శెట్టి గారు మీటింగ్‌కెళ్ళరు. భూపతి గారిని ఒక్కరిని పంపించేసి అందరూ ఈయన మీటింగ్ వింటారు. ఏం సార్? సో, నిజంగా రియల్లీ గ్రేట్ అండి. చాలా బాగా చెప్పారు. లైవ్ మీటింగ్ ఇస్ లైవ్ మీటింగ్. అంటే కళ్ళకి కట్టినట్లు ఎంత బాగా నిజంగా పిక్టోరియల్‌గా గాని, వీడియోస్ రూపంలో గాని లీడర్స్ ఇలా ప్రతి ఒక్క లీడర్ తయారవ్వాలండి. భూపతి గారు సెల్ఫ్ లెర్నింగ్ ఆయన సొంతంగా నేర్చుకున్నారు ప్రతీది కూడా. నిజంగా రియల్లీ నాకున్న చాలా మంది గ్రేట్ లీడర్‌షిప్‌లో చాలా మంది లీడర్స్ సక్సెస్ అవుతున్న వాళ్ళందరూ కూడా ప్లాన్ చెప్పండి అని ఏ రోజు కూడా భూపతి గారు అడిగిన ఇది లేదు. ఫస్ట్ డే 1 నుంచి ఆయన డే 1 నుంచి కూడా ఒక డిస్ట్రిబ్యూటర్‌ని తీసుకొచ్చి ప్లాన్ చెప్పమని అడగలేదు. నేను డే 1 నుంచి చూస్తున్నా. డే 1 నుంచి ఆయనకి తెలిసిన నాలెడ్జ్‌లో రాసుకోవడం డే 1 నుంచి ఆయన ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేశారండి. సో, ఇది చాలా ప్రతి ఒక్క లీడర్ తెలుసుకోవాలి. కొత్తగా ముఖ్యంగా 5, 8, 12, 16లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజు నుంచి మనం ప్లాన్ చెప్పడం నేర్చుకోగలిగితే సక్సెస్ ఎంత బావుంటుందండి. ఆయన ఫుల్ టైమ్ అయింది 3 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ 20,000 ప్లస్ చెక్‌లో ఉన్నారు. ఖచ్చితంగా 1,00,000 ప్లస్‌కి వెరీ షార్ట్‌లీ వెళ్ళిపోతారండి. వెరీ షార్ట్‌లీ స్టార్ డైరెక్టర్ కూడా కాబోతున్నారు. హి ఈస్ వెరీ క్లియర్. ఆయన థాట్స్ క్లియర్, ఆయన నాలెడ్జ్ అంతా ఉంది. సో, ప్రతి ఒక్క లీడరు ఇట్లా ఆలోచించాలి. మనకిలాంటి లీడర్స్‌ని తయారు చేయాలి. ముఖ్యంగా మనందరం కూడా భూపతి గారికి చాలా థాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే జూమ్ విషయంలో ఆయన ప్రత్యేకంగా టైం పెడుతున్నారు. ఆయన టీమ్ కోసమే కాదండి అందరి కోసం పెడుతున్నారు ఆయన. అందరి కోసం ఆయన మనకు టైం ఇస్తున్నారు గానీ, మన టీమ్ కోసం మనం టైం ఇవ్వలేకపోతున్నాం.
మన టీంని మనం తీసుకురాలేకపోతున్నాం. కొంచెం దీన్ని చేంజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయన మెసేజ్‌లు కూడా పెడతా ఉంటారు. చిన్న రిప్లైయే కదండీ! డాట్ కొట్టడం, మెసేజ్ పెట్టడం. ఓకే. సో, కోఆపరేట్ చేయండి. మార్నింగ్ జూమ్ కూడా ఆయన సెలెక్ట్ చేసి పెడుతున్నారు. అలాగే నైట్ కూడా జూమ్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్‌లా తయారవ్వాలి అన్నదే మన యొక్క టీమ్ వీఆర్‌కే లక్ష్యం. అలా లీడర్లు తయారు చేయడంలో భాగంగానే ప్రతిరోజు మనం మీటింగ్స్ పెడుతున్నాము. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ భూపతి గారు. వండర్‌ఫుల్ ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ ఇచ్చారు. సార్. ప్రతి పాయింట్ కూడా ఆణిముత్యం అండి. బుల్లెట్ పాయింట్స్ అన్నీ కూడా. ఇందులో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా ఇంకా మనం అనుకునే లక్ష్యానికి లేట్ అవుతూ ఉంటాము. సో, ప్రతి పాయింట్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. మళ్ళీ మళ్ళీ మనం చూడొచ్చు. సో, భూపతి గారు మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా చాలా తొందరలో, చాలా త్వరగా నెరవేరాలని మొత్తం అందరూ కోరుకుంటున్నారు. విశ్వం కూడా మీకు అంతా కూడా యూనివర్స్ కూడా మీకు సపోర్ట్‌గా ఉంది. ముందుగా మనం గ్రాటిట్యూడ్ తెలియచేయొచ్చు. తెలియచేస్తున్నాము కూడా. ఓకే. థాంక్ యూ సో మచ్ లీడర్. థాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ విష్ యూ థ్యాంక్ వెల్. యూ సార్. లీడర్స్ మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్. అండ్ లీడర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారండి. రవణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, రవితేజ సార్, ఆల్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. భూపతి సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా చాలా అద్భుతంగా ఈరోజు ప్రతిదీ కూడా మీ యొక్క టెస్టిమోనీ దగ్గర నుంచి సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్‌కి మేము వెళ్ళకపోయినా సరే, ఆ చెప్పినటువంటి మాటలు మేము మీటింగ్ హాల్‌లోనే కూర్చున్నట్టుగా ఉంది సార్ ఈరోజైతే. ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్‌గా చెప్పారండి. అలాగే ఈ బిజినెస్ ఎవరు చేయొచ్చు అంటే లేడీస్ చేయొచ్చు, జెంట్స్ చేయొచ్చు, కలరు, హైటు, వెయిట్ వీటిలతో పని లేదు. ఎవరైనా చేయొచ్చు, వికలాంగులు చేయొచ్చు, వృద్ధులు చేయొచ్చు, అందరూ చేయొచ్చు అని ఒక స్కూల్ ఆయా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు అని వాళ్ళ ఇన్‌కమ్‌తో సహా, చెక్కులతో సహా చూపించడం అంటే అది మామూలు విషయం కాదండి. ఈ జూమ్ ఇవ్వడానికి ముందు మీరెంత శ్రమించి, ఎంత మాకు ఇంత క్లియర్‌గా ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే ఇంత ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మీ థ్యాంక్ యూ యొక్క మేడం. డ్రీమ్స్ థ్యాంక్ యూ వెరీ కూడా మచ్ ఆల్ ది మేడం. బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ సార్. మేడం. జేఎస్ సార్ కృష్ణ గారు, శివరామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్ నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. నేను మీ శివరామకృష్ణ జువ్వల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ భూపతి గారు. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ రవితేజ గారు. గుడ్ మార్నింగ్ అండి. భూపతి గారు చాలా చక్కగా చెప్పారండి. ప్రతిదీ వీడియోస్ రూపంలో కూడా చాలా చక్కగా తీశారు. ప్రతిదీ ఎక్సలెంట్ గా చెప్పారు. మీ లాస్ట్ మంత్ ఇన్కమ్ 21,000, నెక్స్ట్ మీ ఇన్కమ్ 21 lakhs అవ్వాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ సార్. అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అప్పలరాజు గారు. సార్ రవితేజ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. భూపతి సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ గారికి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. ఓకే సార్. తర్వాత మన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్ట్. సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. ప్రతి పాయింట్ కూడా అందరికి యూజ్ఫుల్. ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ తో చెప్పారు. మంచి వీడియోస్ కూడా గ్యాదర్ చేసి చెప్పారు. ఇదైతే ప్రతి పాయింట్ అందరికి యూజ్ఫుల్, చాలా బాగుంటది. మీరు చెప్పిన పాయింట్స్ అందరూ కూడా పాటించి ఒక 1 year నుంచి 3 year టైం పెట్టుకొని సీరియస్ గా ఫోకస్డ్ గా చేసుకుంటే మంచి లైఫ్, మంచి ఇన్కమ్, మంచి హెల్త్. 3 సంవత్సరాల్లో దీంట్లో శ్రమించి మనం ప్లాన్ చేసుకుని వర్క్ చేసుకున్నట్లయితే 3 తరాల లైఫ్ మారే అవకాశం ఓన్లీ వెస్టీజ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ జూమ్ లో ఉన్న ప్రతి లీడర్స్, అలాగే జూమ్ కి రాకపోయిన లీడర్స్ కూడా ఇదే నాలెడ్జ్ ని షేర్ చేయండి. ప్లస్ ఏంటంటే సీరియస్ గా ఒక 3 years గట్టిగా పట్టుకోండి. ఇది నాలెడ్జ్ టీం అందరికి మనం డూప్లికేషన్ చేసుకుంటూ లెర్నింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. భూపతి సార్ సెషన్ అయితే ఎక్సలెంట్, చాలా యూజ్ఫుల్ అందరికి. మేము ఈ పాయింట్స్ అన్ని కూడా కొన్ని పాయింట్స్ మేము బ్రెయిన్ ఎక్కించుకున్నాము. మేము మా టీం కూడా షేర్ చేస్తాము. తర్వాత మీ అతి తొందరలోనే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా తొందరలో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రవితేజ గారికి చాలా థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఫర్ యూ యువర్ సార్. డ్రీమ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అప్పలరాజు గారు. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. నగేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నగేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ గురూజీ. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. భూపత్ సార్ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు పరస నగేష్ అండి. నేను గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను సిస్టంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మరి సార్. ఏదైతే మీరు నమ్మి ఈ యొక్క వెస్టేజ్ అనే అత్యంత ధనికులను చేసే ఒక గొప్ప సంస్థలో మీరు నమ్మి మరి మీతో పాటు ఈ జూమ్లో ఉన్న 55 మందికి కూడా అద్భుతమైన నాలెడ్జ్ని అందించారు గురూజీ మీరు. అంటే మీరు స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు, నేను ఎవరిని మోసం చేయటానికి రాలేదని. వండర్ఫుల్ వర్డ్ సార్ అది. మనసా వాచ కర్మణ ఎవరైతే ఏదైతే ఒక సిద్ధాంతం తీసుకొని ఆ సిద్ధాంతం ప్రకారంగా నడుచుకుంటారో, ముందుగా ఈ సిస్టంలో నేనున్నాననే ఆలోచన చేసి ఇది నా కోసం నేను చేస్తానని ఒక గొప్ప నిర్ణయం తీసుకుని మీరు అద్భుతమైన నాలెడ్జ్ని అందించారు గురూజీ. మీరు చెప్పిన స్లైడ్స్ కానీ, మీరు చెప్పిన మాటలు కానీ, మీరు చూపించిన వీడియోలు కానీ మరి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. మైసూర్ వెళ్ళి సుబ్బయ్య శెట్టి గారి సెక్షన్ 5,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని అక్కడ ఉన్న సెక్షన్ ఇవాళ ఎటువంటి రూపాయి లేకుండా జస్ట్ ఒక ఫోన్ ద్వారా గొప్ప నాలెడ్జ్ని అందించారు గురూజీ. మీలో ఒక సుబ్బయ్య శెట్టి గారు కనపడుతున్నారు. అంత నాలెడ్జ్ని అందిపుచ్చుకుని మరి ఇవాళ మీరు ఈ జూమ్కి ఈ 55 మెంబర్స్కే కాదు, మరి దీన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక గొప్ప నాలెడ్జ్ అందించారు గురూజీ. మరి ఈ యొక్క సెక్షన్ని యూట్యూబ్లో పెట్టండి, చాలామందికి అవసరం. అలాగే చాలామందికి మీ యొక్క నాలెడ్జ్ తీసుకుంటాం వల్ల వారి ఎదుగుదల కోసం మీరు చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం. మీరు నమ్మిందే చెప్పారు, చేసిందే నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. వండర్ఫుల్ అవకాశం ఇచ్చారు, వండర్ఫుల్ సెక్షన్ చెప్పారు. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు 21,000 కాదు 21 lakh తీసుకోవాలి గురూజీ మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఇలాంటి సెక్షన్స్ మరెన్నో అందించాలి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ గురూజీ. యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. సార్ భూపత్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ రవితేజ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజున మీరు జూమ్ ఇచ్చిన విధానం చాలా ఎక్సలెంట్ సార్. ఎందుకంటే సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ కి అటెండ్ అవ్వకపోయామే అని కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. కానీ సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ కి వెళ్ళకపోయినా మీరు ఇచ్చిన సెషన్ అనేది చాలా గ్రేట్ అండి, ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఆ మీటింగ్ లో కూర్చొని వింటున్నట్టుగానే ఉందండి. ఎందుకంటే సబ్జెక్ట్ వినటం ఒక ఎత్తు అయితే విన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఒక ఎత్తు. ఎందుకంటే మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చాలా బాగా చెప్పారు. ఈ రోజున మేము అందరం ఒక విధంగా సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ కి అటెండ్ అవ్వలేదే అన్న ఫీలింగ్ కూడా పోగొట్టారు మీరు. ఎక్సలెంట్, సూపర్ అండి. ఎందుకంటే మనం ఈ వెస్టేజ్ లో అనేది మనకి భగవంతుడు ఇచ్చిన ఒక వరం అండి. ఈ వెస్టేజ్ లో మనం అందరం ఉంటాం అనేది. మీరు అలాగే ఈ వెస్టేజ్ లో మీరు ఇలాగే మంచి నాలెడ్జ్ని ఇస్తూ నలుగురికి మంచి చేయాలనే తపన మీలో ఉంది కాబట్టి ఆ సక్సెస్ అనేది మీకు దగ్గరగా వస్తుంది సార్. దగ్గరగా కాదు, ఆల్రెడీ వచ్చేసింది. దాన్ని మీరు అందిపుచ్చుకున్నారు. రేపటి రోజున ఫ్యూచర్ లో మంచి లీడర్ గా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. అలాగే తీసుకోవాలని కాదు, వాళ్ళ డౌన్ లైన్ అందరికి కూడా ఈ యొక్క నాలెడ్జ్ ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ జీవితంలో మంచి ఫలాలు అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనకి వెస్టేజ్ లో మంచి ఇన్కమ్ ఉంది సార్. ఆ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది? ఒక చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వ్యక్తులు వాళ్ళు చేస్తుండగా లేని మనకు అన్ని ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ఒక క్వశ్చన్ వేశారు చూసారా? మీరు ఆ వీడియో చూపించిన విధానంలోనే అర్థమైంది సార్. ఎందుకంటే ఏమీ లేని వ్యక్తులే చేస్తున్నప్పుడు అన్ని ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారని ఒక మాట అన్నారు చూసారా? ఆ మాట చూపించారు. ఆ మాట అనేది ప్రతి ఒక్కళ్ళ మైండ్ కి అందుతుందండి. ఎక్సలెంట్ సార్, సూపర్ అండి. మీరు చెప్తున్న విధానం కూడా చాలా బాగుంది. ఫ్యూచర్ లో మంచి పొజిషన్ కి వెళ్తారు, మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ సార్ విఎస్ఆర్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చిన్న వెంకటేశ్వర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్.
చెన్న వెంకటేశ్వర గారు. సార్ సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ రవితేజ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన సెషన్ చాలా జాగ్రత్తగా ఉన్నాం సార్. అయితే మీరు చేసే వర్క్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు సార్. చాలా ఎక్సలెంట్. ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ సార్. చాలా బాగుంది సెషన్. నిజంగా నేను కూడా మొన్న సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ కి వద్దామని అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయింది సార్. అది వెళ్ళకపోయినా ఇప్పుడు పూర్తిగా విన్నాను సార్. ఎక్సలెంట్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అరుణ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. అరుణ మేడం. మేడం అరుణ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవితేజ సార్. గుడ్ మార్నింగ్ Good morning, రవికృష్ణ madam. గారు. గుడ్ మార్నింగ్ మేడం. Sorry. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. సార్ morning, అందరు madam. చెప్పినట్టు ప్రతి ఒక్క అక్షరం కూడా చాలా వాల్యుబుల్ సార్. మీరు పాల్గొన్న ప్రతి జూమ్ మీటింగ్ లో నేను గమనిస్తుంటానండి. పిన్ టు పిన్ మీరు నేర్చుకొని మళ్ళీ అది రిపీట్ చేసి ఎంత పెద్ద జూమ్ అయినా కూడా మీరు మళ్ళీ చెప్తా ఉంటారండి. కొన్ని టైంలో మేము జూమ్ వినకపోయినా మీరు పెట్టే వాయిస్ మెసేజ్తోనే మాకు 1 అవర్ జూమ్ సెషన్లో ఇంపార్టెంట్ పాయింట్లన్నీ మీరు ఇస్తారండి. ఆ నాలెడ్జికి అయితే మేము హ్యాండ్స్ అప్ చెప్పాలి సార్ మీకైతే. అలాగే నిజంగా ఒక సుబ్బయ్య శెట్టి గారు కనిపించారండి. మేము కూడా రమణమ్మ మేడం గారు చెప్పినట్టు ఇంట్లో కూర్చొని విన్నట్టు లేదు సార్ మీరు ఇచ్చిన జూము. మేము కూడా హాల్లో కూర్చొని సుబ్బయ్య శెట్టి గారే కనిపిస్తున్నారండి. ఎందుకంటే కొన్ని సెషన్స్ సార్వి వినున్నాం కాబట్టి మీలో ఆయన కనిపిస్తున్నారు. మన రవికృష్ణ సార్ చెప్పినట్టు మీరు కూడా త్వరలో విఎంసీఎం మెంబర్ అయ్యి సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గారు అయితే మన ఆంధ్రాకి మన ఇండియా మన ఏమంటారు మన ప్లేస్ని మన తరఫున అంతా మీరు నెక్స్ట్ కాబోయే సుబ్బయ్య శెట్టి గారు సార్. ఆల్ ద బెస్ట్ సార్. విష్ యూ హెల్త్ అండి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు రవితేజ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. భాగ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవితేజ సార్. గుడ్ మార్నింగ్ సార్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ప్రతి పాయింట్ కూడా సుబ్బయ్య శెట్టి గారు సార్ మీటింగ్ మిస్ అయినట్టుగా అనిపించలేదు సార్. ప్రతి పాయింట్ చాలా క్లియర్ గా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు అందరూ చేస్తున్నారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్న విషయాన్ని ఎవరికి వాళ్ళే క్వశ్చన్ వేసుకునే విధంగా చాలా వీడియోస్ రూపంలో ఏంటి మీరు చెప్పే విధానం ఏంటి చాలా బాగుంది సార్. ఇంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు. అలాగే వేరే టీముల వాళ్ళు జూమ్ లింకులు కూడా పెట్టి ఉదయాన్నే చక్కగా మాకు అందరికీ కూడా మంచి నాలెడ్జ్ ఇప్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ దుర్గాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రవితేజ సార్. ఈరోజు జూమ్ మిగతా వాళ్ళు అందరూ చెప్పినట్టు చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. హాల్లో ఉన్నట్టు ఉంది సార్. మీటింగ్ అయితే చాలా బాగుంది సార్. ప్రతిదీ కూడా వీడియోతో సహా మాకు చాలా క్లుప్తంగా అర్థమయ్యేలా వివరించారు సార్. కాళ్ళు చేతులు అన్ని బాగోలేని వాళ్ళే పట్టుదలతో చేస్తున్నారు, కానీ అన్ని బాగున్నా మనం ముందుకు వెళ్ళట్లేదని మనకి చాలా అర్థమయ్యేలా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. మాకు ఇంతటి మంచి సబ్జెక్ట్ మీరు మళ్ళీ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మీలాంటి గొప్ప లీడర్స్ కూడా మాకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్ విశ్వానికి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు చాలా సపోర్ట్ చేసి జూమ్ ద్వారా మాకు లింకులు పెట్టడం అన్నీ కూడా చాలా, మీరు జాబ్ చేసుకుంటూ కూడా ఇవన్నీ మాకు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ శ్రీహర్ష మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు ఎప్పుడు జూమ్ చెప్పినా ఏదో ఒక స్పెషల్ ఉంటది. అలాగే ఈ రోజు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. భూపత్ సార్ సెషన్ అంటే ఇంకా మైండ్ పెట్టాల్సిన లేదు, మైండ్ ఆటోమేటిక్ గా స్టూడెంట్స్ కి ఎలాగ లెసన్స్ ఎక్కిపోతాయో అలా మాకు వెస్టేజ్ అంటే ఇంకా పూర్తిగా మాలో అవగాహన పెంచి మాకు ఇంకా స్ట్రాంగ్ గా చేసి గ్రూప్ లో వాళ్ళందరూ అసలు మీ మీటింగ్ వింటేనే ఒక ఎమోషనల్ ఇది వస్తుంది సార్. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తారు, మళ్ళీ మీటింగ్స్ అసలు మన మీటింగ్ హాల్లో ఉన్నట్టే అవి స్క్రీన్స్ చూపిస్తారు. ఎక్సలెంట్ గా చెప్తారు సార్. చాలా ఎక్సలెంట్ మీటింగ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే లీడర్స్, అయితే ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే అండి, ప్రతి జూమ్ మీటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మళ్ళీ రుజువైంది. సో ప్రతిరోజు జరుగుతున్నటువంటి మన సార్ అండర్లో జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్ కి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. మనం అటెండ్ అవ్వడంతో పాటు మన టీంని మినిమం 10 to 20 మెంబర్స్ వరకు అటెండ్ చేయడం వల్ల టీమ్ స్ట్రెంత్ పెరుగుతుందండి. ఇదే జూమ్ మీటింగ్ మనం లింక్ ద్వారా కూడా వింటాము, కానీ ఒకసారి లైవ్ లో విన్న తర్వాత మళ్ళీ రిపీట్ గా వినడానికి ఉపయోగపడుతుంది. కానీ ఫస్ట్ టైం లింక్ ద్వారా వినడానికి ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించరండి. ఎప్పుడు కూడా ఎట్ ఏ టైమే ఫస్ట్ టైమే. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా లైవ్ లో జూమ్ మీటింగ్ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వండి. మళ్ళీ లింక్ వస్తుంది కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు లీడర్స్. మనకు అంత టైం ఉండదు, అంత టైం స్పెండ్ చేసి అంత ఇంట్రెస్ట్ గా వినేంత ఓపిక కూడా ఉండదండి. నేను చెప్పొచ్చే సలహా ఏంటంటే జూమ్ మీటింగ్ అనేది లైవ్ లోనే ఎక్కువ మందితోనే వింటేనే ఆ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ప్రెజెంటేషన్ బాగుంటుందండి. సో ఎవరు కూడా ఏ జూమ్ మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా ఎక్కువ మంది మీరు అటెండ్ అవుతున్నారు, మీతో పాటు మీ టీంని అటెండ్ చేయించండి. ఇవాళ 3 వచ్చారంటే ఆ 3 6 అవ్వాలి, 9 మంది అవ్వాలి, 12 మంది, 20 మంది అలా పెంచుకుంటూ వెళ్ళాలండి. 4 వచ్చినప్పుడు మళ్ళీ 2 అవుతున్నారు, 2 వచ్చినప్పుడు 1 అవుతున్నారు కొంతమంది. అలా కాదు లీడర్స్. మీ యొక్క స్ట్రెంత్ ని పెంచుకోవడానికి, టీమ్ సైజ్ పెంచుకోవడానికి జూమ్ మీటింగ్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. జూమ్ మీటింగ్ అంటే అంత ఆషమాషగా అయితే కాదండి. అస్సలు చాలా విషయాలు మనకి జూమ్ మీటింగ్ ద్వారానే అవుతున్నాయి. మనం ఉన్న ప్లేస్ లోనే చక్కగా నాలెడ్జ్ తీసుకునే మంచి అవకాశం ప్లాట్‌ఫార్మ్ కి ఎక్కడ ఉంటుంది చెప్పండి? రెగ్యులర్‌గా ప్రతిరోజు మన ఆఫీస్‌కెళ్ళి అన్ని విషయాలు వినగలమండి? వినలేం కదా! సో, అందువల్ల జూమ్ మీటింగ్ అనేది పెద్ద ఆయుధం మనకి. మన లెర్నింగ్‌కి మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ టైంకి మాత్రం స్పెండ్ చేయండి. ఎప్పుడైనా ఒక 10 మీటింగ్‌లో ఒక మీటింగ్ మిస్ అయినా పర్వాలేదు గానీ, 10 మీటింగ్‌లో 9 మీటింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఓకేనా లీడర్స్? థాంక్ యూ అండి. సార్ కన్క్లూడ్ చేద్దాం సార్.